కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టే విధానాలు చూడకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా అధ్యక్ష. ధన్యవాదాలు. Discussion is over. I request the Minister for Transport to give reply on the discussion. అధ్యక్ష, దాదాపు 14 మంది సభ్యులు వాళ్ళ సుదీర్ఘ అభిప్రాయాల్ని ఈ బిల్లుకు సంబంధించి కొంతమంది సానుకూలంగా, కొంతమంది వివిధ రకాలుగా చెప్పే సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదో వాక్ స్వతంత్రాన్ని అణిచివేస్తూ ఉంది, ఆర్టికల్ 19(1) ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ ఆర్టికల్ 19(1)(a) కూడా రీజనబుల్ అండ్ రిస్ట్రిక్షన్ అనేటువంటి పదాలు కూడా దాంతో అట్రాక్ట్ అయ్యాయి అధ్యక్ష. ఈరోజు మేము కొత్తగా దీనికి సంబంధించినటువంటి ఏదో నియంత్రించాలి, ఇంకొక గౌరవ సభ్యుడు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించి తీవ్రత్ర అనే మాట మాట్లాడుతున్నారు. అధికారం అనేటువంటి ఎవరికి శాశ్వతం కాదనే అంశం అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో కొంత విలువలతో కూడినటువంటి అంశం రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప దీనికి సంబంధించి ఇంకొకటి కాదు అధ్యక్ష. ఇప్పటికే మీకు తెలుసు, సెక్షన్ 4 ప్రకారంగా మెజిస్ట్రేట్ అంటే మండల రెవెన్యూ అధికారి కావచ్చు, రెవెన్యూ డివిజన్ అధికారి కావచ్చు, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించిన అధికారులంతా న్యాయ పరిరక్షణకు సంబంధించిన అధికారులు. మనకు తెలియదు కాదు, బైండ్ ఓవర్ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని వినియోగించే తీరులో పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఆధారం లేనిది కూడా ఏదో దాని మీద శిక్ష చేయొచ్చు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మొదటిసారి చేసినటువంటి వాళ్ళకు పెద్ద కఠినమైన శిక్ష కాదు ఇది. మొదటి వారు చేసినటువంటి వాళ్ళకు పరివర్తన రావడానికి సంబంధించిన విధంగా చర్యలు తీసుకునేటువంటి కంటిన్యూగా, ఇంతకుముందే ఒక గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా కంటిన్యూస్లీ హ్యాబిచువల్లీ అటువంటి విధానమే కొనసాగించుతున్నటువంటి ఒక విధానం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో కూడా ప్రతి పౌరుడు తన అమూల్యంగా భావించే సమానత్వము భంగం కలిగినప్పుడే, గౌరవంకు భంగం కలిగినప్పుడు మాత్రమే, మతము, కులము, జాతి, భాష, లింగభేదము, శత్రుత్వాన్ని, అసమ్మతిని లేపినప్పుడు మాత్రమే ఈ యొక్క హక్కును వినియోగించుకొని, చట్టం లోపల ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అనేటువంటి మాట కొరకు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి అదే ఆర్టికల్ 19లో భాగంగానే కొత్తగా వచ్చినటువంటి మరి భారతీయ న్యాయ సంహిత 2023 కానీ, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో కూడా మరి సెక్షన్ 196 BNS, సెక్షన్ 299 BNS, సెక్షన్ 353 BNS ద్వారా కూడా మరి ఈరోజు లా కమిషన్ కూడా దీనికి సంబంధించిన ఒక 50 పేజీల నివేదికలో ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి అన్ని కూడా పేర్కోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇందులో మానవ హక్కులను హరించడం, మా గౌరవ ప్రతిపక్ష సభ్యుడైతే మానవ హక్కులను హరించే విధంగా గొంతు నిలబడం అనేటువంటి మాట చేస్తుంది. ఒక పెద్ద ప్రమాదకరం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. కక్ష సాధింపు అసలు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పొరపాటుగా అర్థమైనటువంటి గౌరవ సభ్యులకు ఇది ఎవరికి కూడా ప్రత్యేకించి తీసుకునేటువంటి కాదు, అందరికీ వర్తిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారం అనేటువంటిది ఎవరికి ఒకరికి వ్యక్తిగతంగా ఉండేటువంటిది కాదు. ఇలా ప్రత్యర్థులు ఎవరు కూడా శాశ్వత ప్రత్యర్థులు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి మేరకే ఈ రోజు రాజ్యాంగంలో ఇంతకుముందు గౌరవ మహిళా సభ్యులు కూడా మనం మాట్లాడినారు, చూసినారు. గౌరవ సభ్యుల యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగేటువంటి ప్రచారంలో సమాజంలో ఏ విధంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు మరి కొంతమంది దేవుని రామున్నో జేసస్ను తిట్టినప్పుడు ఎట్లుంటుంది అనేటువంటి మాట చెప్తారు. ఈ విధమైనటువంటి మనం మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక సభ్యుడు మాట్లాడుతూ కర్ణాటకలో జరుగుతోంది కాబట్టి ఎస్ మంచి ఎక్కడన్నా ఉంటే తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం తీసుకొచ్చేటువంటి ఈ చట్టం ద్వారా ఈ యొక్క తెలంగాణ హేట్ స్పీచ్ అనేటువంటి, హేట్ క్రైమ్స్ అనేటువంటి ప్రివెన్షన్ బిల్లు 2026 అనేది తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి గౌరవ సభ్యులు నాగేంద్ర గారు ఒక మాట చెప్పినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మేనేజ్మెంట్ సిస్టమ్ను
ఏ విధంగా దాన్ని మనం అడాప్షన్ తీసుకోగలుగుతామో ప్రభుత్వం అనే మాట చెప్పినారు. తప్పకుండా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంకొక గౌరవ సభ్యుడు స్టేషన్ బెయిల్ గురించి చెప్పినారు. ఈరోజు స్టేషన్ బెయిల్కి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చట్టం ఇది. మనం ముందుగా 41 సెక్షన్ కింద నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు 7 సంవత్సరాల కంటే ఆ నిర్దేశించిన రాజ్యాంగ మరి ఈ మధ్య పేర్కొన్న న్యాయపరమైనటువంటి మార్పుల్లో 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి దాని లోపల స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం కాబట్టి మరి ఆ అంశాన్ని దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు కూడా మనకు కొంత దీంతో నిజంగా కొంత ఇబ్బంది అవుతుండొచ్చు, చాలా మంది రెచ్చిపోతుండొచ్చు. దానికి సంబంధించినటువంటి 420 కేసు రిజిస్టర్ అయితే కూడా అది అండర్ 7 years శిక్షనే కాబట్టి మనం ఏం పెద్ద నేరం దాన్ని చేయలేకపోతుండొచ్చు. కానీ ఇది సుప్రీంకోర్టు మేరకు కేంద్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు అనేటువంటి మాట. దీనివల్ల న్యాయవాదులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. న్యాయవాదులు కూడా అనేక సందర్భాల వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఇది కానీ సుప్రీంకోర్టు మేరకు జరిగినటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి నేను దయచేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, ఇది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ స్పీచ్ కు సంబంధించి భంగం కలిగేటువంటి అంశం. దయచేసి వాళ్ళ ఆలోచన విధానం లోపల పొరపాటు ఉంది. ఇది అధికారంలో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ప్రత్యర్థులను తీసుకోవడానికి మాత్రమే అనేటువంటి ఆలోచన తప్ప అధ్యక్ష. ఇది అందరికీ వర్తిస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం కొంత సమాజంలో తెలంగాణ కొంత గతంలో ఉద్యమ సందర్భంగా కొంత ఎక్కువ జరిగినటువంటి సందర్భాలు పురస్కరించుకోరో తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని బేస్ చేసుకొని ఇంతకు చెప్పినట్టుగా పోలీసుల ద్వారానే ప్రభుత్వాలు నడిపేటువంటి ఆలోచన చేసినవచ్చు. కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వంగా ప్రజల యొక్క ఆలోచన మేరకు వినడం మేము చెప్పడమే కాదు, ఇప్పుడు 14 మంది గౌరవ సభ్యుల అభిప్రాయాలను ఇంత స్వేచ్ఛగా వినేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని మేము ముందుకు ఏ విధంగా చేస్తా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఇప్పుడు గౌరవ మరి బయటకు వచ్చేటప్పటికేమో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, సిపిఐ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సామాజిక సంఘాలన్నీ కూడా ఈరోజు మనకు నియంత్రణ ఉండాలి, వాక్ స్వాతంత్రం ఉన్నదనే పేరు మీద దుర్వినియోగం జరిగితే చట్టం కొంత కఠినంగా ఉండాలి, లేకపోతే దీనివల్ల అందరికీ హక్కులకు భంగం కలుగుతుందనే మాట చెప్తున్నప్పటికీ కూడా మరి గౌరవ సభ్యులందరూ కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పినటువంటి దృష్ట్యా అధ్యక్ష, నేను మరి ఈ సందర్భంగా ఆనరబుల్ స్పీకర్ సార్, I beg to move that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026 be referred to a select committee of the House for detailed examination and report, Adhyaksha. Thank you. The motion is moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026, Bill number of 2026, be referred to the select committee. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is referred to the select committee. Ella Minister, please. Honorable Speaker, sir, with your permission, I beg to move that this House do authorize the Honorable Speaker to decide the number of members of and to appoint the members to the select committee on the Telangana Hate Speech and Hate Crime Prevention Bill 2026. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and adopted. The third bill, I request the Minister for the Labour and Employment to move the motion for the taking to the consideration of the Telangana platform-based gig workers registration, social security and welfare Bill 2026. Please, Minister. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana platform-based gig workers registered social security and welfare Bill 2026. Thank you. Okay. Motion moved. I request the Minister for the explain the silent features of the bill. Adhyaksha, thank you for giving this time. ఈ బిల్లు, ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వెళ్ళినప్పుడు
గిగ్ వర్కర్స్తో కలవడం జరిగింది. వారు గిగ్ వర్కర్స్తో కలిసినప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు వారు స్కూటర్ పైన కూడా రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేసినారు. సో వాళ్ళందరూ వారి బాధలు చెప్పుకున్నారు. ఏదైతే ఈ ఇండస్ట్రీలో ఇది కొత్త ఇండస్ట్రీ గిగ్ వర్కర్స్, ఈ సోషల్ మీడియా ఈ మీడియా ఈ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ ద్వారా సర్వీసెస్ అందజేయడము ఈ గిగ్ వర్కర్స్ అందరు కూడా చేస్తున్నారు అధ్యక్ష. దీని వలన వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ భద్రత లేదు, వీళ్ళకు మినిమం వేజెస్ లేవు, వీరికి హెల్త్ స్క్రీనింగ్ లేదు, ఎప్పుడంటే అప్పుడు తీసేసేవారు వీళ్ళు గిగ్ వర్కర్స్కి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. మీరు గిగ్ వర్కర్స్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేయాలి, వారికి భద్రత కల్పించాలి. మీరందరూ కూడా అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ వీళ్ళందరినీ కూడా చర్చించి లేబర్ యూనియన్స్ వాళ్ళని కూడా చర్చించి మీరు ఒక బిల్ తీసుకురావాలని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు అందరినీ కూడా మంత్రి సాబ్ 2 మినిట్ వెంకటరెడ్డి సాబ్ సో ఒక ముఖ్యమంత్రి గారు అప్పుడు అగ్రిగేటర్స్తోని మన యూనియన్ వాళ్ళతో పిలిచి చర్చలు చేశారు. అధ్యక్ష, ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసేది ఉంది, మీ సమస్యలు ఏమున్నాయని చెప్పని వారిని కోరడం జరిగింది. వాళ్ళు కోరిన తర్వాత ఒక డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేశాం. ఆ డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత సుమారు 30 రోజులు అది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవరన్నా సజెషన్స్ ఇవ్వచ్చు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి 30 days పబ్లిక్ డొమైన్లో ఉంది. 65 సజెషన్స్ వచ్చాయి అధ్యక్ష. ఈ సజెషన్స్ అన్ని కూడా ఏదైతే రెలవెంట్ ఉన్నాయో అది ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ సెటప్ చేసి చర్చలు చేశాం. దాంట్లో ఏది పెట్టాలి ఏది పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళతోని అగ్రిగేటర్స్తో చర్చలు ప్రారంభమైనాయి. తర్వాత నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత 5 మీటింగ్లు పెట్టాను. ఎందుకంటే అగ్రిగేటర్స్కి అందరికీ కూడా కొద్దిగా భయం ఉండే, మాకు ఈ ఆల్రెడీ మేము చాలా లాసెస్ చేస్తున్నాము, మీరు చట్టం ప్రకారంగా సెస్ ఎక్కువ వేస్తే మాకు ఇంకా లాసెస్లో ఉంటామని చెప్పి వారందరికీ కూడా కొంచెం భయం ఉండే. సో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పినాము, ఈ యాక్ట్ వలన ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే తీసుకొస్తున్నామో దీని ద్వారా వర్కర్స్కి ఈ సుమారు 4 లక్షల వర్కర్స్ ఉన్నారు తెలంగాణలో గిగ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించడంతో వారు టైం లిమిట్స్ ఏదైతే అగ్రిగేటర్స్ పెడుతున్నారో దీనివల్ల చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వారికి సోషల్ సెక్యూరిటీ లేదు. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది అగ్రిగేటర్స్ పైన ఉందని చెప్పి వారికి నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ కొత్త బిల్లో మేము పెట్టడం జరిగింది. ఈ బిల్లో ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డులో సుమారు 20 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో అగ్రిగేటర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం తరఫు నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. ఈ బోర్డు ద్వారా ఎవ్రీ క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది. ఎవరైతే సమస్యలు ఉంటాయో గిగ్ వర్కర్స్ కూడా వారు కూడా వారి సమస్యలు బోర్డుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఒక బోర్డు పెడుతూ దాంతోపాటు ఈ బోర్డు అమలు పెట్టిన తర్వాత మేము ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఆఫ్టర్ ద బిల్ ఇస్ ఫార్మ్, ఈ కమిటీలో అగ్రిగేటర్స్ ఉంటారు, గిగ్ వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు చర్చించి రూల్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. రూల్స్ ఫామ్ చేయడానికి కొద్దిగా సమయం అవసరము. అది అతి త్వరలోనే రూల్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్లీ చేయబోతున్నాం అధ్యక్ష. ఈ బిల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈ బిల్లో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే రైట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా వీళ్ళు గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకునేది అవసరం ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు ఒక యూనిక్ ఐడి వస్తుంది అధ్యక్ష. ఈ యూనిక్ ఐడి తరఫున అన్ని ప్లాట్ఫామ్స్లో అంటే స్విగ్గీ, జొమాటో అన్ని
ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఒకటే ఐడి వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళందరికీ జనరల్ ఇంకా స్పెసిఫిక్ సోషల్ సెక్యూరిటీస్ స్కీమ్స్ ఏదైతే కాంట్రిబ్యూషన్ బేస్డ్ ఉంటుందో ఇవన్నీ కూడా మన ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్కి అప్లికబుల్ ఉంటుంది అధ్యక్ష. ఎవరైతే చనిపోతున్నారో గిగ్ వర్కర్స్ డెత్ అయిన తర్వాత వీరికి పనిచేసేటప్పుడు కూడా వీళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో దీంట్లో ఒక గ్రీవియన్స్ అడ్రస్ మెకానిజం కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము గిగ్ వర్కర్స్కి అనుకూలంగా. తర్వాత aggregator, every aggregator platform with at least 100 platform gig based workers registered on their platform shall constitute an internal dispute resolution committee. అంటే గిగ్ వర్కర్స్ కి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ కమిటీకి వారు రిప్రజెంట్ చేయొచ్చు. చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత పెనాల్టీస్ కూడా ఈ బిల్లో ప్రొవిజన్ ఉంది. అగ్రిగేటర్స్కి వీళ్ళు సరిగా పేమెంట్స్ చేయకుండా గవర్నమెంట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వీళ్ళు ఇవ్వకుంటే వీరికి పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ టైం వీళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే దానికి 50,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. దాంతో సెకండ్ టైం ఏమో 1,00,000 రూపాయలు, థర్డ్ టైం ఏమో 1,50,000 రూపాయలు, ఫోర్త్ టైం ఏమో ఈ ఫోర్త్ టైం అయిన తర్వాత వారికి 5 టైమ్స్ పెనాల్టీ వేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ తరఫు నుంచి the government may appoint officers with such designations as it thinks fit for the purposes of this act and may entrust to them such of the powers and functions under this act as may they deem fit. ఈ యాక్ట్ ద్వారా కూడా government will have power to make rules. The government may by notification in the Telangana Gazette make rules not inconsistent with this act and subject to the condition of previous publication and for the purpose of giving effect to the provisions thereof after previous publication for carrying out the purposes of this act. In particular and without prejudice to the generality of the foregoing power, such rules may provide for all or any of the following matters, namely time and place of the meetings, a rate of allowances, the manner of publishing of register of aggregators, the procedure to seek information regarding automated monitoring, specific sector occupational safety, the manner in which proper accounts, etc. The bill also empowers power to make regulations. The board may, by notification, make regulations not inconsistent with this act and the rules made or framed thereunder to carry out the provisions of this act. In particular and without prejudice to the generality of the foregoing power, such regulations may provide for all or any of the following matters, namely the manner in which aggregators platform shall provide the database of all gig workers onboarded or registered with them to the board under subsection 2 of section 10. The manner in which the latest data of all platform-based gig workers engaged by aggregators platforms shall be shared as per section 3 of section 10. Power to amend schedules, laying of rules. If the government is satisfied that it is necessary or expedient so to do so, it may by notification amend the schedules. Every rule, regulation, notification scheme made or framed by the board or government as the case may be under this act shall be laid as soon as may be after it is made or framed before each house of the state legislature while it is in session for a total period of 30 days, which may be comprised in one session or 2 or more successive sessions.
Adhyaksha, there is a Social Security and Welfare Fund for platform-based gig workers. The government shall establish a fund to be called the Telangana Platform-Based Gig Workers Social Security and Welfare Fund for Social Security and Welfare of the registered platform-based gig workers, and the following money shall form part of and be paid into, namely, all sums received from welfare fund fee under this act, all contributions made by individual platform and platform-based gig workers towards any specific social security scheme prescribed, all sums received as grant in aid from the state and central government. Platform-based gig workers welfare fund. The government shall charge a fee to be known as Telangana Platform-Based Gig Workers Welfare Fund fee from the aggregator or platform on each transaction involving a payout made to the platform-based gig worker at such rate and in such manner as may be notified by the government from time to time. The government may, by notification, specify different rates of the welfare fund fee for different categories of aggregators or platforms having regard to the nature of services provided as classified in Schedule 1. Grievances. The government by notification shall appoint a grievance redressal officer for redressal of the platform-based gig workers. A platform-based gig worker registered under this act may file an application in the prescribed format, either in person or through web portal or any other mode, before the grievance redressal officer appointed under subsection 1 in relation to any grievance arising out of settlements, entitlements, social security payments and other benefits provided by the board under this act. There is also an appellate authority. The government by notification shall appoint an officer in the cadre of deputy commissioner or equivalent rank or cadre as an appellate authority. So these are the salient features, Adhyaksha. Then please put it for discussion. Thank you. Now discussion. Sri Makan Singh Raj Thakur ji. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అసంఘటిత కార్మికుల బిల్ పెట్టడం అనేది, దానిపై మాట్లాడే అవకాశం కల్పించడం ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక మంది అసంఘటిత కార్మికులను కలవడం జరిగింది. కూలీలుగా ఇంటి పని చేసేవాళ్ళు, తాపి మేస్త్రీలు, రకరకాలుగా వారికి ఉద్యోగ భద్రత లేకుండా, వారిని అడిగేవాళ్ళు లేకుండా, కాంట్రాక్టర్లో వారు ఎంత ఇస్తే అంత తీసుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇదే మాదిరిగా ఉండేది అధ్యక్ష. ముఖ్యంగా నా ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్, అక్కడ కూడా ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనాలు లేకుండా చాలిచాలని జీవితాలతో ఉన్నటువంటి పరిస్థితిని మేము స్వయంగా చూసాం. మేము కూడా ట్రేడ్ యూనియన్లో, మరి గత ప్రభుత్వంలో వారిని ఎవరిని పట్టించుకోకపోతే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికుల గురించి చాలాసార్లు పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారి జీతాలు
జీతాలతో పాటు వారికి గుర్తింపునివ్వాలి, వారికి కనీస వేతనాల్లో అన్ని రకాల భద్రత కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని నిజంగా చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. నాకు ఇంకా గుర్తుంది, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము మా దగ్గర సింగరేణిలో ఇప్పుడున్న మినిస్టర్ గారు వివేక్ గారు కూడా మా ప్రాంతాల్లో ఈ అసంఘటిత కార్మికుల అంశంలో సింగరేణికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్కర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళు కూడా ఈ స్థాయిలోకి వస్తారు అధ్యక్ష. పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి చరిత్ర అధ్యక్ష. 36,000 మంది కార్మికులు ఉంటే ఆ కార్మికులే లేరని చెప్పి మనుషుల విలువను, ప్రాణాలు పోతాయి అధ్యక్ష. మైనింగ్లో పోతే, బ్లాస్టింగ్లో అయితే ముక్కలు అయిపోయి చనిపోయినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి అలాంటి మనుషులే పనిచేయట్లేదని చెప్పినటువంటి చరిత్ర. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది, వెంబటే చేయాలని ఒక కాదు తెలుసు నాకు టాపిక్ అది కాదని. మరి ఈరోజు గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి వారికి ఆర్థికంగా వేతన అంశంలో మరి వారికి ఒక బోర్డును ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సమస్యలు పరిష్కారం చేయడానికి అన్ని రకాల మేము ఉన్నామని ఇవాళ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి ఈ బిల్లుకి మరి నిజంగా అభినందిస్తూ ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా, ముఖ్యంగా ప్రధానంగా స్విగ్గీ, జొమాటో, మరి ఇతరాత్ర వీళ్ళందరూ కూడా ఎవరు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు రాక చాలా చదువుకొని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు అధ్యక్ష. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ రాత్రైనా ఒక ఫోన్ కొడితే ఈరోజు ఈ ప్రాంతానికి కూడా ఫుడ్ తీసుకొచ్చేటువంటి పని ఇలాంటి వారు చేస్తున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వం వారి గురించి ఆలోచించి వారికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వారికి సరైనటువంటి వేతనాలతో పాటు వారిని గౌరవించే విధంగా చూస్తూ వారి గురించి, వారి సంక్షేమాన్ని గురించి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యాచరణ అధ్యక్ష. దాంట్లో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక బోర్డు ఏర్పాటు చేస్తానడం దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈ బిల్లును తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంజీవరెడ్డి గారు, డాక్టర్ సంజీవరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. This act may be called the Telangana Platform Based Gig Workers Registration, Social Security and Welfare Act 2026. అధ్యక్ష, ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్రలో డిఫరెంట్ వివిధ రకాల వర్కర్స్ని, ఎంప్లాయీస్ని, అన్ఎంప్లాయీస్ని, తర్వాత ప్లాట్ఫామ్ వర్కర్స్ని, ఈ అసంఘటిత కార్మికులని ఎన్నో చోట్ల కలవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి ఆ రోజు వారి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని మనకు ఆ రోజు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అప్పటి పిసిసి అధ్యక్షుడు మా ఇప్పటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా చట్టం చేయాలనే ఉద్దేశంతో వారికి బెనిఫిట్ అయ్యే విధంగా చట్టం చేయాలని ఈరోజు ఈ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఈ అసంఘటిత కార్మికులు ఏదైతే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ ఎకానమీ ఏదైతే ఉందో అధ్యక్ష, చాలామంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే 4 లక్షల పైచిలకు కార్మికులు ఉన్నారు అధ్యక్ష. మళ్ళీ వీళ్ళందరూ క్వాలిఫైడ్ అన్ఎంప్లాయీస్, ఎందుకంటే పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు,
కొంతమంది నిజంగా ప్రొఫెషనల్ చేసిన వాళ్ళు కూడా ఈ దీంట్లో గిగ్ వర్కర్స్ యూజువల్గా మనకి జొమాటో అనుకోండి, ర్యాపిడో అనుకోండి, ఇటువంటి అన్నిట్లో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయింది, వాళ్ళకి ఎలాంటి బేసిక్ వేజెస్ కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏవైతే ఇస్తూ ఉంటారో వాళ్ళకి మనకు ముఖ్యంగా అగ్రెసర్స్ వాళ్ళు ఇచ్చిన వేజెస్కి వాళ్ళకి ఎలాంటి విధాలను సరిపోదు అధ్యక్ష. మళ్ళీ సోషల్ సెక్యూరిటీ అనేది ఒకటి లేదు, ఒక వెల్ఫేర్ ఫండ్ అనేది లేదు వాళ్ళకు. అట్లాంటిది ఈరోజు మళ్ళీ ఎప్పుడు చూసినా మనకు ట్రాన్సాక్షన్స్ ఇవి చాలా ఒక కోట్లలో కూడా ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఇంకా ఎక్కువ రాను ఈ కోట్లలో ఈ వేజెస్ గిగ్ వర్కర్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దీనికి ఒకటి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చి దీని చట్టం రూపొందించడం నిజంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వేరే వివిధ వర్కర్స్ గురించి చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల గురించి కూడా చట్టాలు ఉన్నాయి, స్ట్రీట్ వెండర్స్ గురించి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి వారికి బెనిఫిట్ అయ్యే విధంగా. కానీ గిగ్ వర్కర్స్కి మాత్రము ఎక్కడ ఎలాంటి చట్టం లేదు అధ్యక్ష. కాబట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సుమారు దీనికి ఇంకొకటి ముఖ్యంగా వీరికి రక్షణ కల్పించే విధంగా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ అధ్యక్ష రైడ్ షేరింగ్ సర్వీసెస్, ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సర్వీసెస్, లాజిస్టిక్ సర్వీసెస్, ఈ మార్కెట్ ప్లేసెస్ అండ్ హోల్సేల్ రీటైల్ సేల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, బిజినెస్ టు బిజినెస్ అండ్ బిజినెస్ టు కన్స్యూమర్, ప్రొఫెషనల్ యాక్టివిటీ ప్రొవైడర్ అండ్ హెల్త్ కేర్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, కంటెంట్ అండ్ మీడియా సర్వీసెస్, ఎనీ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి, మినిమం వేజెస్ కల్పించాలని చెప్పేసి, తర్వాత వారికి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్లో తీసుకురావాలని చెప్పేసి, మరి వారికి హెల్త్ ప్రొవైడ్ చేయాలి. వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు అట్లాంటి వాటి గురించి వారికి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ చట్టం రూపొందించాలని చెప్పేసి ఈ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత అదొకటే కాకుండా ఇంకా వారికి పెన్షన్స్ గురించి కానీ, తర్వాత ఏదైనా డిజేబిలిటీ ఒకవేళ యాక్సిడెంట్స్ జరిగితే ఇన్సూరెన్స్ ఒకటే కవర్ కాకుండా వారికి హెల్త్ బెనిఫిట్స్ అయ్యే విధంగా, యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా వారికి సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి, అంటే ప్రభుత్వము తర్వాత ఈ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ వీరి ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ ఉండే విధంగా ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు దీనికి చైర్మన్గా, తర్వాత సెక్రటరీస్ అందరూ దీంట్లో ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ మెంబర్గా, దాని తర్వాత ఒక డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో దానికి సిఇఓగా, తర్వాత లేబర్ కమిషనర్ దీంట్లో మెంబర్గా, అదొకటే కాకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, వివిధ వారికి ఉపయోగమే అన్ని డిపార్ట్మెంట్లను దాంట్లో నుంచి కూడా మెంబర్స్గా తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించి బోర్డుని కన్సిస్ట్ చేయాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. సో ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వారికి ఎంప్లాయ్మెంట్ లేక ఇట్లాంటి ఈ గిగ్ వర్కర్స్గా మారుతున్నారు. సో వారికి ఎప్పుడు ఏం జరిగినా కూడా ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఈ చట్టంలో వారి భద్రత గురించి ఒక సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. తర్వాత వీళ్ళు ఏవైతే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ ఉన్నారో వారికి వాళ్ళ ఓనర్స్ కాంట్రిబ్యూట్ చేసి, తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయో దాంట్లో నుండి కనీసం ఒక 2% తీసుకొని ఒక వెల్ఫేర్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి తగిన విధంగా అవసరానికి కొద్దీ సాయం అందించే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. తర్వాత అదొకటే కాకుండా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వారికి సడన్గా వాళ్ళ మేనేజ్మెంట్తో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ గ్రీవెన్స్ ప్రభుత్వం దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్ సెల్ ఏదైతే ప్రభుత్వం ద్వారా తర్వాత బోర్డు ద్వారా వారి గ్రీవెన్సెస్ విని వారికి సరి అయిన న్యాయం అందించే విధంగా కూడా ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. సో అధ్యక్ష, మళ్ళీ వీరికి ఒక వెల్ఫేర్ ఫండ్ అధ్యక్ష,
కేవలం వీరి దీంట్లోనే కాకుండా వీరి ట్రాన్సాక్షన్లో నుండి ఒక 2% తీసుకొని తర్వాత ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మేనేజ్మెంట్ వారు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేసే విధంగా తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ఏమన్నా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ చేసుకొని ఒక వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేసి వీరికి అవసరాన్ని కొద్దీ ఆదుకునే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. కాబట్టి దీనివలన ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడా అన్ని విధాల లాభమయ్యే విధంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందు చూపుతోని ఫస్ట్ మన స్టేట్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు బిల్ ప్రవేశపెడుతున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. Thank you. Hamid bin Abdullah Balal ji. थैंक यू स्पीकर साहब. मेरी पार्टी की तरफ से मैं इस बिल की तायद में खड़ा हूं जो गिग वर्कर्स के लिए लेकर आया गया है. सर, आज की तारीख में कई लोग गिग वर्कर्स का काम कर रहे हैं क्योंकि उनको बराबर रोजगार नहीं मिल रहा है. जैसा हमारे साथियों ने भी कहा कि ग्रेजुएट होते हुए भी काम नहीं मिल रहा. प्रोफेशनल इंजीनियर्स भी जो है सो गिग वर्कर्स का काम कर रहे हैं. मजलिस ने इससे पहले भी 2 बार इसी ऐवान के अंदर आवाज़ उठाई थी कि गिग वर्कर्स के लिए कुछ इक़दाम किए जाए, इनके लिए वेलफेयर बोर्ड बनाया जाए. आज हुकूमत ने इस बिल को लेकर आया है. हम इस बिल का खैर मकदम करते हैं और इनकी सोशल सिक्योरिटी के लिए हम इस बिल के अंदर जो रूल्स फ्रेम होंगे उसके अंदर हम ये भी चाहेंगे कि हर गिग वर्कर के लिए हेल्थ इंश्योरेंस लाजमी हो. उनको एक्सीडेंट जिसको एक्सीडेंट और लाइफ इंश्योरेंस गवर्नमेंट और कंपनीज मिलकर इसको अदा करें, ना कि गिग वर्कर पर डालें. और एक गिग वर्कर वेलफेयर फंड बनाया जाए जिसके अंदर कंट्रीब्यूशन प्लेटफॉर्म्स हो, एग्रीगेटर्स हो और गवर्नमेंट तीनों कंट्रीब्यूट कर एक वेलफेयर बनाया जाए ताकि जब कभी भी उनको गिग वर्कर के लिए किसी चीज़ की ज़रूरत पड़ी तो इस वेलफेयर फंड से हम उनका हेल्प कर सके. मिनिमम इनकम गारंटी होना चाहिए साहब. मिनिमम इनकम गारंटी नहीं है इनको. मिनिमम इनकम गारंटी अगर से आप प्लेटफॉर्म्स और एग्रीगेटर्स से बात कर अगर से कराए जिस वक्त डिमांड कम है उस टाइम भी इनको कुछ मिनिमम गारंटी मिली तो बेहतर होगा. हेल्थ इंश्योरेंस के फ्री हेल्थ इंश्योरेंस तो कराया जाए, मैंने वो भी कहा है. और साथ में लीगल रिकग्निशन होना चाहिए साहब. गिग वर्कर को प्रॉपर वर्कर का स्टेटस दिया जाए, उनके लेबर राइट्स प्रोटेक्ट होना चाहिए. फास्ट कंप्लेंट सिस्टम हो. अनफेयर ब्लॉकिंग ऑफ पेमेंट जो चल रहा है प्लेटफॉर्म्स की तरफ से उसका भी सॉल्व करने के लिए मिनिस्टर साहब ने कहा कि कमेटी बनाई है कंप्लेंट सुनने के लिए. बहुत इंपॉर्टेंट है, बहुत अच्छा कदम है, हम उस कदम की तायद करते हैं. स्टेट लेवल एक हेल्पलाइन होना चाहिए ताकि उसके ऊपर कोई भी कंप्लेन कर सके जिसकी के साथ नाइंसाफी होती है. और ट्रांसपेरेंट पेमेंट सिस्टम होना जरूरी है. क्लियर ब्रेकडाउन्स हो, डॉक्यूमेंटेशन, इंसेंटिव्स. ये गिग वर्कर को जब एक कंपनी एक प्लेटफॉर्म एक हायर करती है उसको उसका काम करने का मेहनताना देती है तो उससे वो प्लेटफॉर्म भी दुनिया का पैसा कमाता है. चाहे उसके अंदर स्विगी हो, जोमेटो हो, अमेजॉन हो या कई आगे हैं, कई प्लेटफॉर्म्स आगे हैं. ओला, उबर हो, रैपिडो हो, ब्लिंकिट है, कई है, ज़ेप्टो है. ये आज हमारी इकोनॉमी की रीढ़ की हड्डी बने हुआ है ये. तो हमको इसके ऊपर वर्कर्स का भी खास तौर के ऊपर, क्योंकि जहां तक मुझे पता है कि हर 4 घर में से एक घर का बच्चा इसके अंदर इन्वॉल्व है. हर 4 घर में से एक बच्चा इसके अंदर इन्वॉल्व है. तो इनको सहूलत, यूनिक आईडी कार्ड आप बनाने की बात कर रहे हैं, बहुत अच्छी बात है. यूनिक आईडी कार्ड बनाना चाहिए हर एक के लिए. मेहनत उनके हिसाब से उनका समाज में उनका हक मिलना चाहिए. और खास तौर के ऊपर जो हम स्किल यूनिवर्सिटी हम जो बना रहे हैं गवर्नमेंट की जानिब से, उस स्किल यूनिवर्सिटी के अंदर ये हेल्प वर्कर्स को, ये गिग वर्कर्स को भी उसके अंदर ट्रेनिंग देना चाहिए. आप उसको लिंक करिए कि भाई उसके अंदर भी हम ट्रेनिंग प्रोग्राम लगाएंगे गिग वर्कर्स के लिए ताकि गिग वर्कर्स को हम अच्छे से ट्रेन करें और वो समाज के अंदर अच्छे से काम करें और अपना हक, अपना मुस्तकबिल बनाएं.
इजी लोन फैसिलिटीज के लिए भी गवर्नमेंट को इसके अंदर इकदाम उठाना चाहिए। गाड़ियों के लिए इजी लोन फैसिलिटीज हो, लो इंटरेस्ट के ऊपर हो, व्हीकल CMI के अंदर भी जो सो अच्छा लंबा सा टाइम मिले उनको, उसका भी उसको सपोर्ट होना चाहिए। और इनके लिए एक वेलफेयर फंड भी बनाना चाहिए साहब, ताकि वेलफेयर फंड के जरिए प्रॉपर डेटाबेस मेंटेन कर उनको कोई भी बुरा वक्त आता है तो गिग वर्कर्स को हम हेल्प करें, ताकि क्योंकि साहब ये गिग वर्कर्स आज की तारीख के अंदर हमारे स्टेट के अंदर और हमारी लोकेलिटी के अंदर ये मेहनतकश लोग हैं, इनको हम नौकरी नहीं दे सक रहे। इसके लिए ये लोग गाड़ियों के ऊपर फिरकर अपना रोजगार फराहम करने के लिए ये काम कर रहे हैं। और साथ ही साथ मैं आप जिसको भी ये कार्ड देंगे, मेंबरशिप कार्ड देंगे, हम हुकूमत से ये भी कहेंगे कि आप ट्रैफिक पुलिस को भी कहिए कि इनके साथ थोड़ा कोऑपरेट करिए, थोड़ा नजरअंदाज करिए। बेचारा दिन भर मेहनत करके जो कमाता है एक चालान में चले जा रहे हैं उसके पैसे। ये भी बहुत सारे चीजें हैं, तो गिग वर्कर्स के लिए थोड़ा सहूलत देने के लिए आप ट्रैफिक पुलिस को भी कहिए। सबसे मैं एक बार फिर कहता हूं कि बहुत अच्छा कदम है गवर्नमेंट का, हमने बहुत अच्छा गिग वर्कर्स के लिए सोचा है और इसके लिए जो बेहतर हो सकता है हमको करना चाहिए। फंड बनाने की बहुत जरूरत है, बनाया जाए। गिग वर्कर इकोनॉमी नई इकोनॉमी तो है साहब, लेकिन इंसाफ का उसूल पुराना है, वर्कर्स के साथ इंसाफ होना चाहिए। मैं इस बिल का तायीद करता हूं और शुक्रिया, आप जो टाइम दिए उसका शुक्रिया। Thank you. Dr. Palwai Harish Babar. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్ 2026 పై చర్చ సందర్భంగా అవకాశం ఇచ్చిన ప్యానెల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు. ప్లాట్ఫామ్ గిగ్ ఎకానమీ పెద్ద ఎకానమీగా రూపాంతరం చెందిన సందర్భంలో చాలా మందికి గిగ్ వర్కర్స్ అంటే కొంత అవగాహన లేకపోవచ్చు. బేసిక్గా నాకున్న సమాచారం ప్రకారం సాంప్రదాయంగా యజమాని మరియు ఉద్యోగి మధ్య ఉండే సంబంధాలు ఏవైతే ఉండవో, ట్రెడిషనల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్ లేని సెక్టర్స్, అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కానివ్వండి, గిగ్ వర్కర్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్ వర్కర్స్ కానివ్వండి, దీస్ ఆల్ కమ్ అండర్ దిస్ ఈ బిల్లు పరిధిలోకి వస్తాయనే అంచనా నాకున్నది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అయితే దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఈ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇది రాబోయే 4-5 సంవత్సరాల్లో 2.5 కోట్లకు ఈ సంఖ్య పెరుగుతుంది. అప్పుడు వీరి భద్రత, ప్రత్యేకించి సామాజిక భద్రత మనందరి బాధ్యత అవుతుందని మీకు తెలియజేస్తూ, అట్లనే కేంద్రం సోషల్ సెక్యూరిటీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ పరిధిలోకి నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ తయారు చేసి చాలా వరకు గిగ్ వర్కర్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండర్ జన్ ఆరోగ్య యోజన, PM జన్ ఆరోగ్య యోజన మరియు రిజిస్ట్రేషన్ ఆన్ ఈ శ్రమ్ పోర్టల్. నేను మంత్రి గారిని ఒక్కటే కోరుతున్నా, ఈ శ్రమ్ పోర్టల్ కింద ఏవైతే PM శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కింద ఎవరినైతే రిజిస్టర్ చేసుకున్నారో దీనికి చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. మనం రెండు ఇంటిగ్రేట్ చేసే ఆలోచన ఏమైనా చేయగలుగుతారా? ఎందుకంటే అది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్ కోసం పెట్టిందే, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 15-20 వేల మంది ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. దట్ డజంట్ వర్క్. రాజస్థాన్లో ఇటువంటి చట్టం వచ్చింది, కర్ణాటకలో వచ్చింది అండ్ జార్ఖండ్లో కూడా ఇది రావడం జరిగింది. నాకు ఒక 2-3 క్లారిటీస్, నేను దీని మీద సవరణ కూడా ప్రతిపాదించిన, అధ్యక్షుల వారు అనుమతిస్తే సవరణ మీద కూడా మాట్లాడేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. గిగ్ వర్కర్ అగ్రిగేటర్ గురించి మనకందరికీ తెలుసు. ఒక వెల్ఫేర్ బోర్డు తయారు చేస్తున్నారు మీరు, దాని ద్వారా ఒక వెల్ఫేర్ ఫండ్ కి ఒక యాజమాన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల ప్లాట్ఫామ్ అండ్ గిగ్ వర్కర్స్ కొన్ని హక్కులు సంక్రమించే అవకాశం ఉన్నది. కానీ ఈ అగ్రిగేటర్స్ యొక్క బాధ్యతలు కానివ్వండి, ఈ వీరికి వచ్చే వర్కర్స్కి వచ్చే బెనిఫిట్స్ విషయంలో క్లారిటీ లేదు. నేనేం అడుగుతున్నా అంటే 2 క్లారిటీస్ ఇవ్వాలి మంత్రి గారు. కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, గిగ్
and platform workers and platforms and aggregators together form the social security funding. I agree. Kani, who should bear the primary responsibility of funding these benefits? Who is the major contributor? There is no hard and fast rule. దీంట్లో క్లారిటీ లేదు. ఎవరు పూర్తి బాధ్యత తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకుంటుందా లేక ప్లేయర్స్ ఏవైతే ప్లాట్ఫామ్స్ లేకపోతే అగ్రిగేటర్స్ తీసుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వాలి. రెండవ క్లారిటీ ఏం కావాలి మాకు అధ్యక్ష అంటే, ద బిల్ డస్ నాట్ స్పెసిఫై ద వెల్ఫేర్ ఎంటైటిల్మెంట్స్ ఫర్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూజ్ ఫర్ డిటర్మినింగ్ ద వెల్ఫేర్ పేఅవుట్స్. ఎంత లాభం జరుగుతుంది, ఎన్ని బెనిఫిట్స్ ఇస్తారు, రేపు ఆ వ్యక్తి చనిపోతే లేకపోతే యాక్సిడెంట్ అయితే లేకపోతే టర్మినేట్ అయితే లేకపోతే డిసేబుల్డ్ అయితే ఏ రకంగా మనం వారికి సాయం అందిస్తామనే క్లారిటీ ఈ బిల్లులో లేదు. ఇవి రెండు క్లారిటీస్ నేను మంత్రి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అధ్యక్ష. తర్వాత టర్మినేషన్ ఆఫ్ వర్క్, దీని మీద నేను సవరణ ఇచ్చిన. ఎంత దారుణం అంటే ఈ వర్డింగే గుండెను పిండి చేస్తుంది అధ్యక్ష. an aggregator may terminate a worker only after following principles of natural justice. Agree. Termination would also require a valid reason in writing and a 7 days notice. 7 రోజుల నోటీస్. ఇవాళ నోటీస్ ఇచ్చి వచ్చే సోమవారం వాళ్ళు ఫైర్ చేయాలండి. హైర్ అండ్ ఫైర్ కు మనం అవకాశం ఇస్తున్నాము. ఇది దారుణం అధ్యక్ష. దీన్ని చేంజ్ చేయండి, ఈ క్లాస్ని చేంజ్ చేయండి. శ్రీధర్ బాబు గారు, దిస్ క్లాస్ నీడ్స్ టు బి చేంజ్. 7 days నోటీస్ పీరియడ్ అంట మంత్రి గారు. దారుణం ఇది. ఇది కనీసం అంటే ఇక్కడ ఉపాధి కోల్పోతే వాడు రోడ్డు మీదకి రావాల్సిందే. ఎంత దారుణం. 7 days నోటీస్ పీరియడ్ ఎవరికైనా ఇస్తారా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు డొమెస్టిక్ మెయిడ్స్కి మనం నోటీస్ పీరియడ్ ఒక నెలన్నర ఇస్తాము. ఇక్కడ 7 days నోటీస్ పీరియడ్. దిస్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. కనీసం నెల రోజులు నోటీస్ పీరియడ్ ఇవ్వండి. దానివల్ల అందరికీ లాభం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా చాలా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఈ పరిధిలోకి వస్తున్నారు. కొంత ఒక్కటే క్లారిటీ ఏంటిదంటే, దీంట్లో కొంత ఎవరైతే పనిచేస్తారో వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పార్ట్ టైం వర్కర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్ డెలివరీ బాయ్స్ లాగా, స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా ఇట్లా పార్ట్ టైం డెలివరీ జాబ్స్ చేస్తున్నారు. వీళ్ళని అన్ఆర్గనైజ్ సెక్టర్ కింద పెట్టడంతో చాలా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తలేవు అనేది ప్రైమరీ ఇష్యూ ఇక్కడ. చాలా దేశాల్లో యూకే కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి ఈ చట్టాలు తీసుకొచ్చినాయి. భారతదేశం కూడా తీసుకొచ్చింది. కేంద్ర చట్టానికి అనుబంధంగానే మనం ఇవాళ చట్టం చేస్తున్నాం. కొంత క్లారిటీ ఈ 2 అంశాల మీద మంత్రి గారు ఇవ్వాలి. అట్లనే ఇవాళ యూసేజ్ ఆఫ్ వెల్ఫేర్ ఫండ్ ఫీ, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫ్రేమ్ చేయండి. తద్వారా దాని మీద కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి. ఫెయిల్యూర్ టు పే ద వెల్ఫేర్ ఫండ్ ఫీ, ఎవడన్నా ఒక అగ్రిగేటర్ కానీ ప్లాట్ఫామ్ కానీ డబ్బులు ఇవ్వలేదు, మేము మన చట్ట ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, కాంట్రిబ్యూట్ చేయలేదు అనుకోండి, అది క్రిమినల్ అఫెన్స్ అవుతుందా సివిల్ అఫెన్స్ అవుతుందా? యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం అయితే క్రిమినల్ అఫెన్సే కావాలి. ఆలోచన చేయండి, దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇవన్నిటి గురించి మాట్లాడితే టర్మినేషన్ గురించి మాట్లాడుతూ 2 ఇంపార్టెంట్ అంశాలు మాకు బలాలా గారు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ ఆ అంశాన్ని లేవనెత్తారు, వారు మాట్లాడలే. ఇవాళ రైడ్ షేరింగ్ యాప్స్, డెలివరీ ఏజెంట్స్, ఐదర్ ఫుడ్ డెలివరీ ఆర్ కొరియర్ డెలివరీ ఏజెంట్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అర్బన్ కంపెనీ లాంటి కంపెనీల యాప్ బేస్డ్ డెలివరీ ఏవైతే యాప్స్ ఉన్నాయో, ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ చాలా ఇబ్బందులు. ఇవాళ ఊబర్, ఓలా డ్రైవర్స్ కొంతమంది ఓనర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం సోషల్ సెక్యూరిటీ లేదు అధ్యక్ష. ఆ కంపెనీ ఐడి బ్లాక్ చేస్తుంది. వీనికి ఇవాళ ఇన్ని రైడ్స్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు మ్యాండేటరీ టు డూ ద 10 to 12 రైడ్స్. తీసుకోకపోతే 3-4 రోజులు చూసేసి వాడు ఐడి బ్లాక్ చేసేస్తాడు. యూ విల్ నో లాంగర్ బి ఎంప్లాయిడ్ విత్ ద యాప్. నేను ఒక్కటే అంటున్నా, వై డోంట్ ద గవర్నమెంట్ డెవలప్ దిస్ రైడ్ షేరింగ్ యాప్? ఒక డిమాండ్ ఉండింది చాలా రోజుల నుంచి. ఈ యాప్ని మనమే సూపర్వైజ్ చేసి మనమే కంట్రోల్ చేస్తే, మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి, మనకు టీఎస్ ఉండనే ఉన్నది. కాబట్టి ఆలోచన చేయండి. ఈ డిపెండెన్సీ ఆన్ ప్రైవేట్ అగ్రిగేటర్స్ ఇస్ ఆల్వేస్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏమైనా చేస్తారు. మనం వాళ్ళని కంట్రోల్ చేయాల్సి, ఎన్ఫోర్స్ చేయాల్సిందే. 30 minute డెలివరీ ఈ స్విగ్గీలో, వాడు రోడ్డు మీద ఏ యాక్సిడెంట్, ఇక హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ కంజెషన్ ఉన్న ఏరియాస్లో 30 నిమిషాల్లో వాడు చేరాలంటే మధ్యలోనే వాడు యాక్సిడెంట్ చేసుకుని చాలా మంది యాక్సిడెంట్స్ రోడ్ల మీద చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళకేం సోషల్ సెక్యూరిటీ ఇస్తామనేది ఒకసారి ఆలోచన చేయండి.
అట్లనే మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం. అట్లనే కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఊబర్ ఓలా నడుపుకునే వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లేదు. నేను అడుగుతున్నా మంత్రి గారిని 50% ట్యాక్స్ సబ్సిడీ వీళ్ళకు కూడా ఇవ్వండి. వీళ్ళు కూడా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు అంత నెలకు 10,000, 15,000, 20,000 రూపాయల సంపాదన మీద బతికేటోళ్ళు కాబట్టి వీళ్ళని కూడా కొంచెం ఆలోచన చేయండి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బై సెంటర్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎందుకంటే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చింది. చాలా వరకు ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, సురక్షా బీమా యోజన కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పిఎం స్వనిధి అని, ఇది బ్యూటిఫుల్ స్ట్రీట్ వెండర్స్ కోసం కోవిడ్ టైంలో కేంద్రం చాలా 40,000, 50,000, ₹1,00,000 చాలా మందికి లోన్స్ ఇస్తే వాళ్ళందరూ రీపే చేశారు. గొప్ప రికవరీ ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అట్లనే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్. సెంటర్ ఈజ్ డూయింగ్ సమ్ జాబ్. మనం కూడా ఇది ఆలోచన చేసి అందరినీ స్కిల్లింగ్ వైపు నడిపించాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఐటీ మినిస్టర్ గారు కూడా ఫ్లోర్లో ఉన్నారు. ఇది ఒక్కటే నిమిషం, ఎందుకంటే ఇది అనుబంధంగా వారి గురించే. నేను మా ఫ్రెండ్ హూ హ్యాపెన్స్ టు బి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను మాట్లాడుతున్న పొద్దున కార్లో రాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని పెడతాడు. అది వచ్చిందనంటే మన ప్రాణ సంకటమే, మన ఉద్యోగం ప్రమాదంలో పడ్డది అన్నట్టు. 4 weeks టైం ఇస్తాడు వాడు ఎంప్లాయర్ మనకి. ఇచ్చేసి ఎవ్రీ వీక్ హీ విల్ హ్యావ్ ఎ రివ్యూ. 4 weeksలో నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఫైర్ చేసేస్తాడు. ఈ పిఐబి కింద పోయిండు అని అంటే వాడు పొమ్మనలేక పొగబెట్టినట్టే. మనమే స్వచ్ఛందంగా రిజిగ్నేషన్ ఇచ్చి బయటికి రావాల్సిన పరిస్థితి. దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. ఈ ఐటీ కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. పెద్ద ఎత్తున ఫైర్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం సంబరపడతాం. దీన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మందిని ఫైర్ చేస్తున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని కంపెనీలు కూడా ఫైర్ చేస్తున్నాయి, అంటే దీన్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి చాలా మందికి ఇబ్బంది ఉన్నది. తప్పకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా సెంటర్ కొంత ఇనిషియేటివ్ తీసుకుంది. సెంటర్ లాంచెస్ ఏఐ స్కిల్లింగ్ డ్రైవ్ విత్ గూగుల్ అండ్ యూట్యూబ్. దట్స్ మై వేస్. ఒకటే నిమిషం అధ్యక్ష, ఈ ఆలోచన కూడా చేయాలి. ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నారు. వారి గురించి కూడా వారి సేఫ్టీ ట్రావెల్, రాత్రిపూట చాలా మంది ఐటీఈఏ సెక్టర్లో వర్క్ చేస్తారు. ఆ ఉమెన్ యొక్క సేఫ్టీ విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాబట్టి మా కార్యనకు సంబంధించిన పేపర్ మిల్లు ప్రకాష్ రెడ్డి గారు కూడా స్పీకర్ గారు కూడా అక్కడ గురించి అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ వాస్తవాలు తెలుసు. మా దగ్గర పేపర్ మిల్లు రీఓపెన్ 2018లో అయింది. రికగ్నైజ్డ్ యూనియన్ ఎలక్షన్స్ 2018 నుంచి ఇప్పటి వరకు కాలేదు, 8 సంవత్సరాలుగా. ఒక 150 మందిని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని అడిగే పరిస్థితి లేదు. వాళ్ళని క్యాంటీన్ లేదు, అక్కడ కార్మికులకు హక్కులు లేవు. కాబట్టి ఇవన్నీ ఎవరైనా చనిపోతే, కంపెనీలో చనిపోతే దిక్కు మొక్కు లేని పరిస్థితి. నేనైతే లేబర్ మినిస్టర్ గారు ఒక్కసారి, సార్ దిస్ వెరీ ఇంపార్టెంట్, మా పేపర్ మిల్కి సంబంధించిన అంశం, లేబర్ డిపార్ట్మెంట్ వర్కింగ్ స్టైల్ చూస్తూ ఉంటే నాకైతే సీరియస్ రిజర్వేషన్స్, ఐ హ్యావ్ వెరీ సీరియస్ రిజర్వేషన్స్ అబౌట్ ద వర్కింగ్ స్టైల్. నేను చాలా ఇష్యూ డైవర్ట్ అవుతున్నారు. సరే మినిస్టర్ గారు మాట. అధ్యక్ష హరిబాబు గారు ప్లీజ్. హరీష్ అధ్యక్ష, గిగ్ వర్కర్స్ సంబంధించి ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు ప్రభుత్వం తరఫున ఈ బిల్ తేవడం అనేటువంటి దాన్ని పూర్తిగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మెజారిటీ నెంబర్ ఇక్కడనే ఉండి అనేక సందర్భాల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భంగా వాళ్ళ ఫీలింగ్స్ కానీ, మన లీడర్ రాహుల్ గాంధీ గారు వారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, డిస్కస్ చేసినప్పుడు కానీ, ఇది చాలా కాలంగా ఇందుకు సంబంధించినటువంటి కొంత ప్రొఫెషనల్లీ గిగ్ వర్కర్స్ను స్టడీ చేసేటువంటి సో మెనీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా అదేవిధంగా లక్షల మంది గిగ్ వర్కర్స్ ఈ బిల్ కొరకు వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీనివల్ల వాళ్ళకు వృత్తిపరంగా కొంత రక్షణ, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఉండేటువంటి అంశాలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి సంబంధించి ప్రభుత్వం తరఫున చేసేటువంటిది, దీనివల్ల ఎవరు కూడా ఇండస్ట్రియలిస్ట్కో లేకపోతే అక్కడ కంపెనీకో వారికి స్టేకో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే, ఇది ఎవరినో వ్యతిరేకంగా ఎవరికో మద్దతు కాకుండా ఒక చట్టంలో వారికి కూడా కొంత సెక్టార్, మనం ఈరోజు ఇంక్లూజివ్ గ్రోత్ అన్నప్పుడు ఒక అందరు కలిసి అభివృద్ధి జరగాలన్నప్పుడు ఈ సెక్షన్ నెగ్లెక్ట్ అయితే దానికి అర్థం లేదు. కాబట్టి వాళ్ళు
రాత్రి అనక అపరాత్రి అనక వర్షం ఏవి లెక్క వాతావరణ పరిస్థితులు లెక్క చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి నగరాల్లో పెరిగిన ట్రాఫిక్ అనుగుణంగా కూడా వాళ్ళ యొక్క జీవన సరళి లోపల మరి సరి అయిన సమానికి చేరడం వల్ల వాళ్ళకు జరిగేటువంటి ఏ రెమ్యునేషన్ అయితే దొరుకుతా ఉందో అందులో ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు మరి చట్టం తేవడం అనేటువంటిది తెలంగాణ నిజంగా కూడా మరి ఒక ముందడుగులో ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచర మంత్రులు అందులో ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి గారు దీన్ని ఒక స్టడీ చేసి ఈరోజు ఈ గిగ్ వర్కర్స్ బిల్లు తేవడాన్ని ఆమె హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వేల లక్షల మంది ఇక్కడ మేజర్ ప్రొఫెషన్ ఇక్కడ వీళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటువంటి సందర్భంగా దానికి హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మీకు ఈరోజు ఈ ప్రభుత్వం అండగా ఉంది అనేటువంటి మాటను మా ప్రభుత్వం ద్వారా వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష నమస్కారం. థ్యాంక్ యూ. కూనంనేని సాంబశివరావు గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం పైన ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ ఆలనా పాలన లేనటువంటి వాళ్ళు, దిక్కు మొక్కు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ అడ్రస్ కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎవరైనా మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయి మరణించినా సరే, లేకుంటే ఇతర పద్ధతుల్లో వాళ్ళపైన దాడులు జరిగినా ఎవరేంటో కూడా అడ్రస్ తెలీదు. అటువంటి గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక మంచి ఆలోచన రాజీవ్ గాంధీ గారికి రావటం, దాన్ని ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం చాలా సంతోషం. రాజీవ్ గాంధీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సారీ ఒక అంతసేపు ఆయనే గుర్తొస్తాడు, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే వివేక్ గారికి, ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక దాని లోతుకు వెళ్ళను నేను. ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించి సంక్షేమ బోర్డుని పెడతామంటున్నారు. దాంతోపాటు నేను అనేసార్లు నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అనేక మంది కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అసంఘటిత రంగంగా వాళ్ళని అనార్గనైజ్డ్గా చెప్పుకుంటాం. దాదాపు ఇన్క్లూడింగ్ అగ్రికల్చరల్ వర్కర్స్, దే కెన్ బి కౌంటెడ్, దే విల్ బి అరౌండ్ 2 crores. వీళ్ళందరినీ ఏ పద్ధతుల్లో అయినా సరే వాళ్ళకి ఏదో ఒక గ్యారంటీడ్ లైఫ్ ఉండే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా ప్లాన్ చేస్తే మీరు రాష్ట్రం మొత్తానికి కూడా నేను మొన్న కూడా చెప్పాను, సెల్ఫ్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ ఉండాలని. అంటే వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ ఉండే క్రమంలో ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అందుకని వాళ్ళందరికీ పిఎఫ్ ఏ పద్ధతుల్లో ఏర్పాటు చేస్తారో అటు ఎంప్లాయర్ నుంచి కొంత, అదేవిధంగా ఎంప్లాయీగా పనిచేసే అతని దగ్గర నుంచి కొంత, అదేవిధంగా ప్రభుత్వం కొంత, ఈ మూడింటిని జోడించి చివరికి బై ద టైమ్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ అంటే 58 ఏళ్ళు అన్ని, ఈవెన్ భవన నిర్మాణ కార్మికులు కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేయవచ్చు, హమాలి కార్మికులు రిజిస్టర్లు మెయింటైన్ చేయవచ్చు, ఎవ్రీ కైండ్ ఆఫ్ అనార్గనైజ్ వర్కర్స్కి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయవచ్చు. ఆ విధంగా 58-60 ఏళ్ళ తర్వాత వాళ్ళకు కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ పబ్లిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే టు మే గెట్ సమ్ అరౌండ్ 10,000 to 15,000 యాజ్ పెన్షన్. ఆ విధమైనటువంటి ప్లాన్ చేయమని చెప్పి వారిని కోరుతున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు ముందు సింగరేణి ఉంది అధ్యక్ష. సింగరేణికి సంబంధించి దాదాపు ఒకనాడు 130,000 మంది ఉన్న సింగరేణి ఇవాళ 44,000 మంది దిగిపోయింది. అందులో 32,000 మంది అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం అనేక పర్యాయాల్లో అంతకుముందు గవర్నమెంట్ 5 జీవోలు ఇచ్చింది. ఎంఎస్ నెంబర్ 21, 22, 23, 24, 25 వాటిని గెజెట్ చేయలేదు వాళ్ళు. కనీసం ఇందులో వీళ్ళు గెజెట్ చేస్తే వీరితో పాటు సింగరేణితో పాటు 72-73 రకాల ఉద్యోగాలు కనీస వేతనం అందుతుంది. అది ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఈ శ్రమ కింద, అంటే ఇది కేంద్రం స్కీమ్, ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న అసంఘటిత కార్మికులు 42,21,220.
నేను పోయిన అసెంబ్లీ కోసం తెప్పించుకున్న లిస్ట్ అఫీషియల్గా. అదేవిధంగా బీఓసి అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ 15,200 మంది 297. అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో పబ్లిక్ సెక్టార్లో పనిచేసే తాత్కాలిక కార్మికులు అంటే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ 4,68,062 మంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న వారు అంటే అందులో టీచర్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు 1,07,00,000 మంది. ఈ అమాలీలు 15,00,000 మంది. వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 1-2 నిమిషాల్లో నేను వివరాలతో చదివేస్తాను. ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ మీ ఫర్ 5 or 10 minutes. మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ కార్మికులు 15,000 మంది ఉన్నారు. అలాగే ఫుల్ టైం పార్ట్ టైం డైలీ వేజ్ ఎన్ఎంఆర్ ఉద్యోగులు 5,952 మంది ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ, నగర కార్పొరేషన్, మున్సిపాలిటీ అలాగే అందులో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో 12,769 గ్రామ పంచాయతీల్లో 53,185 మంది ఉన్నారు అధ్యక్ష. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 1,094 ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. అదేవిధంగా కారోబారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు 4,000 మంది పైన. వీళ్ళందరికీ మినిమం వేతనం కూడా లేదు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ 61,571 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లు 54,201 మంది ఉన్నారు. ఆశా వర్కర్లు 28,009 మంది ఉన్నారు. అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు ఈఓఏలు 17,983 మంది ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములు మౌజములు 14,887 మంది ఉన్నారు. దూపదీప నైవేద్య స్కీమ్ అర్చకులు 6,271 మంది ఉన్నారు. అలాగే తాత్కాలిక ఫ్యాకల్టీగా పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్లో 14,579 మంది ఉన్నారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా 1,154 మంది ఉన్నారు. సాంస్కృతిక సారథి అంటే ఆర్టిస్టులుగా 574 మంది ఉన్నారు. గోపాల మిత్రుగా 1,547 మంది ఉన్నారు. వీళ్ళందరిది కూడా బాధ్యత మీదే వస్తుంది అధ్యక్ష, మంత్రి గారు మీదే వస్తుంది. ఈ హెల్త్కు సంబంధించి ఎస్హెచ్ఎం స్కీమ్లో కాంట్రాక్ట్ కార్మికులు 17,000 మంది ఉన్నారు. వీరిలో 78 రకాల క్యాడర్లుగా ఉన్నారు. ఏసీఎం హెల్త్ అసిస్టెంట్లుగా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ఏఎన్ఎంలుగా ఉన్నారు 6,000 మంది ఉన్నారు. ఏఎన్ఎం 4,000 మంది ఉన్నారు. జిఎస్ఎంలు 4,000 మంది ఉన్నారు. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది కూడా వేలాది మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ఆర్ఎంపీలు కూడా వాళ్ళ బ్రతుకు కూడా ఏదైనా చూడమని అడుగుతా ఉన్నారు. వీళ్ళందరూ అసంఘటిత రంగంలో వస్తారు అధ్యక్ష. అలాగే ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో కాంటిజెన్సీ స్వీపర్లు 4,000 మంది ఉన్నారు. వారి జీతం మరి కొన్ని చోట్లయితే అసలు ఏం జీతం కూడా లేదు. మీకు కూడా తెలుసు అధ్యక్ష. కనీసం 3,000, 2,000, 5,000 ఆ దయతలిచి ఆ స్కూల్ యాజమాన్యాలు లేకపోతే హెడ్ మాస్టర్లు వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ మధ్య హైకోర్టు తీర్పు కనీస వేతనం 19,500 ఇవ్వమని అడిగారు, చెప్పింది. ఆ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే జూనియర్ కాలేజీలో కాంటింజెన్సీ వర్కర్స్ 1,200 మంది ఉన్నారు. అందులో 2,000 వాళ్ళ జీతం అధ్యక్ష. స్కావెంజర్స్, నైట్ వాచ్మెన్, అటెండర్స్, స్వీపర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ 1,632 మంది, పార్ట్ టైం లెక్చరర్స్ 52 మంది, కాంట్రాక్ట్ లెక్చరర్స్ 411 మంది, రెగ్యులర్ మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ 21 మంది. వీళ్ళకి కనీస వేతనం లేదు అధ్యక్ష. అలాగే జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్స్ 3,552, యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ 1,500. అదేవిధంగా 13 యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్స్ 670 మంది ఉన్నారు. వీళ్ళకి గంటకి 700 రూపాయల చొప్పున మాత్రమే టోటల్గా 40,000 శాలరీ ప్రొఫెసర్స్ వాళ్ళు పొందుతా ఉన్నారు. తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్స్ 1,504. ఈ విధంగా తెలంగాణ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్స్ 1,654.
అలాగే తెలంగాణ డిగ్రీ కళాశాలలో మళ్ళా గెస్ట్ లెక్చరర్స్ డైట్ డిఈడి ఇటువంటి వాటి అన్నింటిలో ఉన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ నిన్న కూడా వాళ్ళు ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం పేరుతో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని. అలాగే తెలంగాణ స్టేట్ ఎయిడెడ్ కాలేజెస్, జేఏసీ ఎయిడెడ్ మరియు ఇటువంటి కాలేజీలో ఉన్నారు. అలాగే హిందూ పండిట్ పరిరక్షణ సమితి పేరుతో వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ దాదాపు 30,000 మంది వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష అయిపోవచ్చింది సార్. ఇంకా మరలా అవకాశం ఉండదు వాళ్ళందరి గురించి చెప్పడానికి, అందుకని. అలాగే ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే మా ప్రభాకర్ గారితో డిస్కస్ చేశాను. వారి సమస్యలు అలాగే ఉన్నాయి, అనేసార్లు చెప్పుకున్నాం. వాళ్ళకి కనీసం ట్రేడ్ యూనియన్స్ పెట్టండి, అందులో కూడా అవుట్ సోర్సింగ్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు కూడా ఒకటి ఉండాలని అడుగుతా ఉన్నాం. ఇందాక కార్ డ్రైవర్లు, అలా అదేవిధంగా ఓల్గా, ఆల్బా అలాంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది హమాలీలు ఉన్నారు. వాళ్ళకు సంక్షేమ బోర్డు కూడా అడుగుతున్నాం. సింగరేణికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఆందోళన జరుగుతుంటే హెడ్ ఆఫీస్ ముందు మా నారాయణ గారు, సీతారామయ్య గారు, రాజ్ కుమార్, అక్కడ మా పార్టీ సెక్రటరీ పాషా వీళ్ళందరూ ఇప్పుడే అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళ ఈ ఇష్యూస్ మీదే ఇంకా అవన్నీ కూడా అనేసార్లు చెప్పుకున్నాం. అధ్యక్ష మీకు కూడా తెలుసు, టైం కోసం నేను అన్ని చదవట్లేదు. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ మా పాల్వాయి హరీష్ చెప్పాడు. ఇప్పుడు ఇది మరీ 7 రోజులు నోటీస్తో ఎలా తీసేస్తారని. ఆ 4 కోడ్స్ ప్రభావమే ఇదంతా మా హరీష్ గారికి చెప్తున్నాను. ఆ 4 కోడ్స్ వలన ఇక నుంచి కార్మికులకి ఏం హక్కులు ఉండవు. ఎప్పుడైనా తీసేయవచ్చు, వాళ్ళని ఏ నిమిషం అయినా తీసేయవచ్చు. ఎటువంటి హక్కులు లేని పరిస్థితిలో ఉన్నారు. అది ముందు దాని లింకును వీళ్ళు అమలు చేయకుండా ఉండమని నేను కోరుతున్నాను మీ ద్వారా. చాలా రాష్ట్రాలు 4 కోడ్స్ని మేము అమలు చేయట్లేదని చెప్పి తీర్మానం కూడా చేశారు. ఇక్కడ కూడా దాన్ని అమలు చేయకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంగా అమలు చేయొద్దని తెలంగాణ, మన తమిళనాడు, అదేవిధంగా బెంగాల్, అదేవిధంగా కర్ణాటక, కేరళ ఆ రాష్ట్రాల్లో అమలు చేయలేదు. శ్రీధర్ బాబు గారిని కూడా కోరుతా ఉన్నాను. 4 లేబర్ కోడ్స్ అంటారు, వాటిని అమలు చేస్తే కార్మికులకి కనీస భద్రత కూడా ఉండదు. అందువలన అమలు చేయొద్దని కోరుతా ఉన్నాను. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 45 జీవోను రద్దు చేయాలని వాళ్ళందరూ కోరుతున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా టీఏలు, డిఏలు, ఇతర పెర్క్స్ రాక చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్స్లో కూడా వేలాది మంది ఉన్నారు. వాళ్ళు ఎన్నింత ముందే చెప్పుకున్నాం. హోంగార్డుల్లో 17,122 మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం వేతనం లేదు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో హోంగార్డ్స్ ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని తెప్పించవలసినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే డ్రైవర్స్ ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, బేస్ క్యాంప్ వాచర్స్ ఉన్నారు. అలాగే చేనేతకు సంబంధించిన అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు చేనేత కార్మికులు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. వడ్డేర సంఘం వాళ్ళు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వడ్డేర కార్పొరేషన్ ఒకటి కావాలని అడుగుతున్నారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో ఉండేవాళ్ళే. విశ్వ బ్రాహ్మణుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమ్మరి, వడ్రంగి ఇటువంటి కార్పొరేషన్లు వాళ్ళకు కూడా కావాలని అడుగుతున్నారు. వైద్యం, బీమా సౌకర్యం అందించమని అడుగుతున్నారు. చర్మకారులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వేలాది మంది ఉన్నారు. ఈవెన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మినిమం ఏజ్ లేదు, వాళ్ళకి కనీస వేతనం లేదు, వేతన స్ట్రక్చర్ లేదు వాళ్ళకి, జర్నలిస్టులకి. వాళ్ళు కూడా ఈ గిగ్ వర్కర్స్ కంటే మంచి బతకట్లేదు. వాళ్ళను కూడా కార్మిక సంక్షేమ శాఖగా మీరు వాళ్ళ అంశాలను కూడా, ఎందుకంటే మీకు you are an authority to take care of any department wherever any worker is working without proper amenities, so then you can directly involve, whether it is journalists or any other sector people. మీకు అటువంటి హక్కు ఉంది సార్, అందుకని ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా గ్రంథాలయాలు, టూరిజం, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక నేను క్లోజ్ చేస్తాను. వీళ్ళందరికి సంబంధించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైలీ వేజ్ వర్కర్స్, కంటింజెన్స్ వర్కర్స్ ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు చెప్పాను. ఆ సంస్కృతి రంగం, ఆజాంజాయి మిల్లు ఇంతకుముందు పనిచేసి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇటువంటి ఇంకా చాలా ఉన్నారు.
క్లోజ్ ఇలా వీళ్ళందరినీ ఒక సమగ్రమైనటువంటి ఏంటంటే నాకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో కొంత మీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నాను, ప్రావిడెంట్ ఫండ్ ఎంతమంది దగ్గరికి వస్తుందని. ఈ శ్రమకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకున్నాం. మిగిలిన కొన్ని జనరల్గా ఆయా వాళ్ళని సంఘాల నుంచి తీసుకున్నా. దీనికి సమగ్రంగా మీరు అసలు ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా లెక్క తీసి టోటల్గా ఎన్ని కోట్ల మంది వస్తున్నారు, 1 కోటి ఉన్నారా, 1.5 కోటి ఉన్నారా, కొంత డూప్లికేషన్ కూడా ఉండొచ్చు నేను చెప్పిన దానిలో 2 కోట్లు ఉన్నారు చూసి వాళ్ళకి సంబంధించి ఒక అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ని నేను మనం అనుకున్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎలాగో ఆ విధంగా అసంఘటిత రంగానికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత 58-60 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా కనీస పెన్షన్ వచ్చే విధంగా మంచి ఆలోచన చేయమని చెప్పి గిగ్ వర్కర్స్ లాగానే దీనికి మీకు అభినందనలు తెలియజేస్తూ, అది చేస్తే మీరే కాదు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మరలా అధికారంలోకి వస్తుంది. నేను యూ కెన్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్ బికాజ్ నిజంగా చెప్తున్నాను, ఇంత ఆలోచన ఎవరు కూడా చేయరు. ప్రతి వర్కర్కి కూడా, ప్రతి అసంఘటిత రంగ వర్కర్కి కూడా దీనిలో న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో నేను చెప్తున్నాను. మీకేం ఖర్చు ఉండదు. ఆయా ఇన్స్టిట్యూషన్స్ అంటే సింగరేణి ఉంది, సింగరేణి ఖర్చు పెట్టుకుంటుంది. జన్కో ఉంది, ఆర్టిజన్స్ ఉన్నారు 1000 మంది, అక్కడ జన్కో వాళ్ళు. అట్లా మీరు జస్ట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అవుట్. ఆ విధంగా ప్లాన్ చేయండి, చాలా ఉపయోగం జరుగుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష మీకు. Thank you. The discussion is over. Now I request the Minister for the Labour and Employment to give a reply to the discussion. అధ్యక్ష, టైం ఇచ్చినందుకు ధన్యవాదములు. మొదలు రాజ్ ఠాకూర్ గారు ఈ యాక్ట్ గురించి వెల్కమ్ చేశారు. కానీ వారు ఏదైతే సింగరేణి సంస్థలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి మినిమం వేజెస్ పెంచాలని చెప్పి వారు కోరినారు. సాంబశివరావు గారు కూడా కోరినారు. సంజీవ్ రెడ్డి గారు వారు కూడా ఈ బిల్ గురించి అప్రిషియేట్ చేస్తూ సెస్ కలెక్ట్ చేయాలి, వర్కర్ వెల్ఫేర్ ఫండ్ గురించి కూడా వారు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. బలాల గారు కూడా మన ఎంఐఎం నుంచి వారు అన్ని ప్రొవిజన్స్ అప్రిషియేట్ చేశారు. వారు చెప్పినట్టు, వారు కోరినట్టు మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్ ఇవ్వాలని చెప్పి వారు కోరినారు. కానీ అది సెంట్రల్ యాక్ట్ వ్యతిరేకంగా ఉంటుంది, సో అది దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత హెల్ప్ లైన్ కావాలన్నారు. డెఫినెట్లీ అది హెల్ప్ లైన్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. మంచి సజెషన్ బలాల గారు ఇచ్చారు. ట్రైనింగ్ ఫర్ గిగ్ వర్కర్స్, అది కూడా మేము ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసి గిగ్ వర్కర్స్కి కూడా ఏటీసీస్లో వారికి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. ఈజీ బ్యాంక్ లోన్స్, ఇది కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే వారికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కూడా బ్యాంక్ లోన్స్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారు. ట్రాఫిక్ పోలీస్ వారికి కొంచెం సింపథెటిక్గా ఉండాలి గిగ్ వర్కర్స్కి అని చెప్పి వారు కోరారు. మేము కూడా ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడతాము. ఎందుకంటే హరీష్ గారు కూడా చెప్పారు, టైం లిమిట్ పెడుతున్నారు అగ్రిగేటర్స్, దాంట్లో ఫాస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం వయలేషన్స్ ఉండి వారికి ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు ట్రాఫిక్ వారు. టైమింగ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ స్పీడ్ ఐ నో తర్వాత హరీష్ గారు ఈశ్రమ్ పోర్టల్ అండ్ పిఎం జన్ధన్ యోజన ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుంది అన్నారు. వీఆర్ కన్సిడరింగ్ దట్ సజెషన్. ఈశ్రమ్లో సుమారు 46 లక్షల మంది ఉన్నారు రిజిస్ట్రేషన్, అవుట్ ఆఫ్ విచ్ 15,000 come under the ఈశ్రమ్. తర్వాత what is the other thing? Welfare entitlements, that will come in the rules. When we are forming the rules, welfare entitlement will come in the rules. Then contributions, మీరు అడిగినారు, contribution primary responsibility is aggregators. It is there in the central code, up to 2% they have to contribute అని. So sorry అధ్యక్ష, అగ్రిగేటర్స్ 2% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలని సెంట్రల్ యాక్ట్లో ఉంది. మనం కూడా మన యాక్ట్లో కూడా 2%
పెట్టినాము. ఎవరైనా సిఎస్ఆర్లో కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కానీ ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో థర్డ్ 7 days నోటీస్ అని హరీష్ గారు చెప్పారు. అధ్యక్ష, దీంట్లో ఆల్రెడీ మేము ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉంది. ఎంక్వైరీ అయిన తర్వాతనే 7 days నోటీస్ ఉంటుంది. తర్వాత అపీలబుల్ అథారిటీ కూడా ఉంది, నేను మాట్లాడినప్పుడు చెప్పినాను. సో వర్కర్ విల్ గెట్ ఇనఫ్ టైమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సివిల్ ఒఫెన్స్ ఆర్ సివిల్ క్రిమినల్ ఒఫెన్స్, మేము కూడా మొదలు క్రిమినల్ ఒఫెన్స్ అని ప్రపోజ్ చేసాము. అగ్రిగేటర్స్ అగ్రి కాలేదు అధ్యక్ష. సో ఇట్ విల్ బి అ సివిల్ ఒఫెన్స్ ఓన్లీ. సూపర్విజన్ ఆఫ్ రైట్ షేరింగ్ ఒఫెన్స్, అది కూడా ఎగ్జామిన్ చేస్తాము. సబ్సిడీ టు వెహికల్స్ 50% విల్ బి గివెన్. సో మంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా చర్చిస్తాము. బట్ ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ ఈవీ వెహికల్స్. రీస్కిల్లింగ్ అది ఆల్రెడీ చెప్పినాము. తర్వాత ద తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ ఈజ్ ఇన్ కన్సర్నెన్స్ విత్ ద సోషల్ సెక్యూరిటీ యాక్ట్. AI and AI knowledge will be utilized in monitoring grievances. Paper mill issue not connected, but we'll examine the issue. పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఈ బిల్ గురించి. తర్వాత పొన్నంనేని సాంబశివరావు గారు టూ మెనీ ఇష్యూస్ రేజ్ చేశారు. వారు ఏదైతే చెప్పినారో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ గురించి, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వర్కర్స్ గురించి ఒక రౌండ్ టేబుల్ పెడతాం. రౌండ్ టేబుల్ పెట్టి మీరు ఎట్లయితే సూచన ఇచ్చినారో సెస్ అన్నిట్లో కూడా మనం కలెక్ట్ చేసి వర్కర్స్ వెల్ఫేర్ వచ్చేలాగా మనం ప్లాన్ చేద్దాము. మొన్న కూడా వరంగల్లో హమాలీస్ అందరు కూడా పెద్ద మీటింగ్ పెట్టారు, వారు కూడా అదే కోరినారు. సో వారికి చెప్పినాము, మేము ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్కి లెవీ చేసి వారికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ 10 లక్షలు చేయడము, తర్వాత హెల్త్ స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉంది. ఇతర సెగ్మెంట్స్లో కూడా మనం ఒక స్టడీ చేసి రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత దాంట్లో కూడా చర్యలు తీసుకుంటాము. తర్వాత మీరు సింగరేణి ఎంప్లాయీస్ గురించి ఆల్రెడీ చెప్పినాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కార్పొరేషన్, అదే అరే అది మీరు అన్నట్టు అందరికీ కూడా అదే ఉంది. మా శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, మా సింగరేణి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరు కూడా, లాస్ట్ టైం సత్యనారాయణ గారు, ఇంకా మా కొత్తగూడెం నుంచి ఉన్నారు, అందరు కూడా ఈ అంశం గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు దాంట్లో. సో మీరు అన్నట్టు అన్ని కార్పొరేషన్స్కి కూడా డిమాండ్ ఉంది. మీరు ఇంతకుముందు ప్రపోజ్ చేసినారు, అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక్కొక్క కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కోసం. సో ఇంకా మీ పాయింట్స్ అన్నీ 4 లేబర్ కోడ్స్ మీరు అన్నారు, నిన్న కూడా నేను రిప్లై చేశాను. వీ విల్ ట్రై టు డిస్కస్ అండ్ టేక్ అ డిసిషన్ ఆన్ దట్. సో అధ్యక్ష, ఆల్ పాయింట్స్ ఆర్ కవర్డ్. సాంబశివరావు గారు, ఆల్ పాయింట్స్ కవర్డ్ కదా మీ పాయింట్స్ అన్నీ కూడా? థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, thank you. The reply is over. The question is that the Telangana platform-based gig workers registration, social security and welfare bill 2026 be taken into the consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to the clause 2 to 13 and they are before the House. The question is that those who are for the clause 2 to 13, please say no, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The clause 2 13 do stand part of the bill. The clause 14, there is one non-official amendment to clause 14. The question is that the amendment given notice of Dr. Palwai Harish Babu in clause 14 for the words 7 days, substitute the words 3 months is before the House. The question is that thus, who are the amendment, please say yes. Those who are against, please say no.
Noes have it, noes have it. The amendment is lost. Now the question is, those who are for clause 14, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clause 14 do stand part of the bill. There are no amendments to clause 15 to 40. Schedules 1 and 2, clause 1, enacting formula and the long title, and they are before the House. The question is that those who are for the clause 15 to 40, schedules 1 and 2, clause 1, enacting formula and the long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clause 15 to 40, schedule 1 and 2, clause 1, enacting formula and the long title do stand part of the bill. I shall now request the Minister for Labour and Employment to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill will be passed. Motion moved. The question is that the bill will be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now lunch break for 1 hour. మరి న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలను కూడా ముందుకు తీసుకెళ్లి వారి క్లయింట్కు సంబంధించిన అంశాన్ని ఈరోజు మరి భయం లేకుండా వృత్తికి సంబంధించిన న్యాయం చేయాలని మరి న్యాయవాదులందరికీ కూడా ఒక నమ్మకం, అదేవిధంగా ఒక భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి గారు స్వయానా న్యాయశాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని తలంపు చేసి ఈరోజు సభ ముందర పెట్టడం జరిగింది. అధ్యక్ష, నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలామంది గౌరవ సభ్యులు కానీ ఈరోజు సమాజానికి సంబంధించి ప్రతి వ్యక్తి ఎప్పుడో అప్పుడు ఏదో కొనాలో న్యాయవాదులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో వారికి సంబంధించిన సంరక్షణ మన బాధ్యతగా ఈరోజు ప్రభుత్వమే బాధ్యత చేపట్టుకొని వారికి ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు, వారిపై దాడులు జరిగినప్పుడు మరి ప్రభుత్వ పరంగా మా ఆనాడు వామన్ రావు నాగమణికి సంబంధించిన అంశం వచ్చే వరకు అసలైన దోషులను ఎవరు కూడా పట్టుకొని ఇవ్వకుండా ఆ రోజు ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నంలో ఇప్పటికీ కూడా మరి ముందుకు సాగితే సిబిఐ ఎంక్వైరీ ఈరోజు జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను స్వయానా ఒక న్యాయవాదిగా ఈరోజు తప్పకుండా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, అనేక సందర్భాల్లో ఈరోజు లా ప్రొఫెషన్ని ఎంచుకున్న యువ న్యాయవాదులు కానీ మరి మంచి నేర్పరితో కూడుకొని వారికి ఉన్న ప్రిన్సిపల్స్తో ముందుకెళ్లాలనే ఒక ఆలోచన చేస్తున్న వారందరికీ కూడా ఇదొక విశ్వాసం కలిగించే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలోనే ముందుకు సాగుతున్న తరుణంలో నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇదొక ప్రత్యేకమైన బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి ఏ బిల్ టు ప్రివెంట్ ద అఫెన్సెస్ ఆఫ్ అసాల్ట్, గ్రీవియస్ హర్ట్ and criminal force and criminal intimidation against the advocates and the damage or loss to the property of advocates and for the matter connected therewith and incidental thereto. సార్, ఇది ఒక ప్రత్యేకమైన చట్టం. ఈ చట్టానికి సంబంధించి మరి వారందరూ కూడా మరి దీన్ని తప్పకుండా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను.
Now discussion on consideration of the bill. Discussion. Govindalla Madhusudan Reddy, GMR. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా అడ్వకేట్స్ ఎదురు చూస్తున్న ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఈరోజు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రైల్వే మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ విషయానికి వస్తే అధ్యక్ష, advocates are officers of the court and they are instrumental in protecting the fundamental rights, personal rights and liberties of the citizens అధ్యక్ష. సో ఇట్లాంటి అడ్వకేట్స్కి సంబంధించి మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా అడ్వకేట్ల పాత్ర చాలా కీలకం అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అడ్వకేట్స్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆనాడు నేను అడ్వకేట్గా రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా మంది అడ్వకేట్స్తో కలిసి ఈ తెలంగాణలో ఉద్యమంలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాం అధ్యక్ష. సో అందరి కృషి ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆశపడ్డారు అధ్యక్ష. మాకందరికీ మంచి అవకాశాలు వస్తాయి, ఈ గవర్నమెంట్ సంబంధించిన అపాయింట్మెంట్స్లలో కానివ్వండి, అదేవిధంగా మాకందరికీ ఒక రక్షణ ఉంటుంది, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మాకు రక్షణ కూడా ఉంటుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భావించారు అన్నాడు అడ్వకేట్స్ అధ్యక్ష. కానీ నియామకాల్లో కూడా ఆనాటి ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షకు అంటే ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ నియామకాలలో కూడా ఆ రోజు అడ్వకేట్స్కి అన్యాయం చేసింది అధ్యక్ష. నియామకాలు ఒకటే కాదు అధ్యక్ష, రక్షణ విషయంలో కూడా అడ్వకేట్స్కు ఆనాడు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారు చెప్పినట్టు ఆనాడు ఇద్దరు అడ్వకేట్స్ మర్డర్ అధ్యక్ష. ప్రత్యక్షంగా పట్టపగలు నడి రోడ్డు మీద ఇద్దరు భార్యాభర్తలను వాళ్ళ వృత్తి మీద వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళను బ్రూటల్ మర్డర్ చేసిన విషయం మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరో కూడా మన అందరికీ కూడా తెలుసు. అధికార పార్టీ, ఆనాడున్న అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారన్న విషయం కూడా అది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఆ మర్డర్స్ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోయింది అధ్యక్ష. చాలా మంది ఆ రోజు ఆ మర్డర్ జరిగిన తర్వాత చాలా మంది అడ్వకేట్స్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేసి ఆ నిరసనలు, రాస్తారోకలు నిర్వహించారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఆ రోజు కోరినరు, ఇట్లా జరిగితే మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మేము కోర్ట్స్లో న్యాయం కోసము క్లయింట్ల తరఫున పోరాటం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొందరు అడ్డగించేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మాకు కష్టమవుతుంది, కాబట్టి మాకు ఒక ప్రొటెక్షన్ ఉండాలని చెప్పేసి ఆనాడు అడ్వకేట్స్ పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాటి సంఘటన నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు ఈ రాస్తారోకలు నిర్వహిస్తున్న సందర్భంలో, నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి నారాయణపేటలో ఒక పార్టీ కార్యక్రమానికి ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో రావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు వారితో పాటు నేను కూడా ఉన్న అధ్యక్ష. ఆ రోజు అడ్వకేట్స్ నిరసన తెలుపుతా ఉంటే అక్కడికి వాళ్ళ అడ్వకేట్స్ పిలిస్తే రేవంత్ రెడ్డి గారితో పాటు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో, ఆ నిరసన కార్యక్రమం పాల్గొన్నప్పుడు అడ్వకేట్స్ అందరూ కూడా ఎందుకు నిరసన చేస్తున్నారు, ఏమైంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడే ఆ సభలోనే, ఆ మీటింగ్లో, ఆ నిరసన కార్యక్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా మీకు రక్షణ కల్పిస్తాం, రాబోయేది మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, అడ్వకేట్స్ కు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఆనాడే పిసిసి అధ్యక్షుని హోదాలో మాట ఇచ్చిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఈరోజు అడ్వకేట్స్ రక్షణకు సంబంధించి మన ప్రధాన బాధ్యత అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈరోజు అడ్వకేట్స్ రక్షణ చట్టం అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మనం అడ్వకేట్స్కు రక్షణగా వాళ్ళకు రక్షణ కల్పించాలన్న ఆలోచనతోన ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకొచ్చేసి మనం సభలో పెడతా ఉన్నాం. మనం బిల్ పాస్ చేస్తా ఉన్నందుకు నేను యావత్ అడ్వకేట్స్ తెలంగాణలో ఉన్న యావత్ అడ్వకేట్స్ తరఫున నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా క్యాబినెట్ సహచార క్యాబినెట్ మిగతా క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 50,000 మంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ అంటే అంతకుముందున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో కానివ్వండి, దాదాపుగా 50,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు ఒక దాదాపు అవుట్ ఆఫ్ 50,000లో ఒక 35,000 మంది అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇతరత్ర మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లలో కానివ్వండి దాదాపు 35,000 మంది అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కాకుండా అధ్యక్ష ఈరోజు 50,000 మంది అడ్వకేట్స్ కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ చట్టం ద్వారా మనం రక్షణ కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చట్టంలో చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో సెక్షన్లు పొందుపరచడం జరిగింది. ఏ విధంగా మనము అడ్వకేట్స్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రక్షణ కల్పిస్తున్నామన్న విషయాలు కూడా ఈరోజు క్లియర్గా ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరచడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా నియామకాల విషయంలో కూడా నేను ఇక్కడ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచున్న అధ్యక్ష మీ పర్మిషన్తో. ముఖ్యంగా అధ్యక్ష ఒక విషయాన్ని పట్ల ఆనాడు ఇద్దరు మన సభ్యులు ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా సంపత్ కుమార్ గారిని ఏదో జరిగిందని చెప్పేసి సభలో ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎక్స్పెల్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళిద్దరికి సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను సంపత్ కుమార్ గారి తరఫున నేను కూడా ఆ రోజు అడ్వకేట్ గా అపీర్ అయిన అధ్యక్ష. ఆనాడు అడ్వకేట్ జనరల్ గా ప్రకాష్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున వాదిస్తా ఉన్నారు అధ్యక్ష. వాదిస్తున్న సందర్భంలో అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. జడ్జి గారు అక్కడ కూర్చున్న జడ్జి గారు ప్రకాష్ రెడ్డి గారిని అడ్వకేట్ జనరల్ గారిని క్వశ్చన్ వేసింది అధ్యక్ష. ఇన్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా సభలో, మీరేమన్నా ఈ సీసీ కెమెరా సంబంధించిన ఫూటేజెస్ ఏమన్నా కెన్ యూ ప్రొడ్యూస్ ది సీసీ కెమెరా ఫూటేజెస్ అని చెప్తే ప్రకాష్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఈ సెడ్ దట్ ఐ విల్ ప్రొడ్యూస్ ద సీసీ కెమెరా ఫూటేజెస్ అని చెప్పిండు అధ్యక్ష. ఎందుకంటే ఆ సీసీ కెమెరా ఫూటేజెస్ లో ఏమీ లేదని ఆనాడు ఉన్న ప్రభుత్వానికి తెలుసు. అది ఏమి జరగలేదు సంఘటనను కూడా తెలుసు. కావాలని ఆ రోజు ఇద్దరు సభ్యులను ఎక్స్పెల్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ డే అధ్యక్ష వెరీ నెక్స్ట్ డేనే అడ్వకేట్ జనరల్ చేంజ్ చేసిండ్రు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఆయన ఓపెన్ గా ఉండొచ్చు సీసీ ఫుటేజెస్ అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు హైకోర్టులో జడ్జి గారు ముందర స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కానీ అక్కడ సీసీ ఫుటేజ్ లో ఏమీ లేదు కాబట్టి మేము ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం సాయంత్రానికల్లా అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారిని ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించిన అడ్వకేటు ఆయనను ఇమ్మీడియట్లీ తప్పించేసి వేరే అడ్వకేట్ జనరల్ ని తీసుకొచ్చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో అడ్వకేట్స్ కి ఏ విధంగా అంటే వాళ్ళు మర్యాద చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష ఈ యాక్ట్ లో కొన్ని విషయాలు మీ ముందు చదవదలుచుకున్న అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను కొన్ని విషయాలు అధ్యక్ష ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీన్స్ ఎనీ పర్సన్ ఇన్ రిలేషన్ టు అన్ అడ్వకేట్స్ ఇంక్లూడ్స్ ద స్పౌస్, సన్, డాటర్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అధ్యక్ష. అంటే వాళ్ళకు కూడా అడ్వకేట్ తో పాటు ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు ఈ చట్టంలో whoever commits or abets or conspirates the commission of an act of violence against the advocates or his family member shall be punishable with imprisonment for a term which shall be not less than 6 months but which may be extended. ఈ చట్టం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎవరైనా అడ్వకేట్స్ మీద తప్పుడు విధానాలకు పాల్పడితే వాళ్లకు 6 నెలల జైలు శిక్ష కూడా విధించాలని చెప్పేసి కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఎవరైనా whoever having been convicted an offence under this act is again convicted for the second or subsequent offence shall be punishable. ఎవరైనా అధ్యక్ష ఒకసారి నేరం చేస్తే వాళ్ళకి 6 months శిక్ష పడుతుంది. అదే నేరాన్ని అడ్వకేట్స్ పై రెండోసారి చేస్తే
1 year శిక్ష వేయాలని చెప్పేసి అదేవిధంగా ₹1,00,000 జుర్మానా కూడా విధించాలని చెప్పేసి కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ చట్టం ద్వారా ఈ కేసులన్నీ కూడా అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడానికి కూడా పోలీస్ ఆఫీసర్స్ కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వితిన్ 60 డేస్ లోపల ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఈ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కోర్ట్స్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ద్వారా వితిన్ 6 months లోపల కేసు అంటే కోర్టుకు వచ్చిన తర్వాత ట్రయల్ కండక్ట్ చేసి డే టు డే ట్రయల్ కండక్ట్ చేయాలని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. మనకు తెలుసు కోర్టులలో కేసులు ఏ విధంగా డిలే అవుతా ఉంటాయో, ఏ విధంగా ప్రోలాంగ్ అవుతా ఉంటాయో. కాబట్టి అడ్వకేట్స్ మీద ఏదైనా కేసెస్ వస్తే ఆ కేసెస్ విషయంలో తప్పకుండా కోర్ట్స్ డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి వితిన్ 6 months లోపల ఈ కేసెస్ కంప్లీట్ చేసి బాధ్యులకు శిక్షలు విధించాల్సిందిగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఒక 2 గ్రీవెన్స్ సెల్స్ కూడా అంటే రీడ్రెసల్ గ్రీవెన్స్ సెల్స్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒకటేమో స్టేట్ లెవెల్లో స్టేట్ సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి తరఫున చైర్మన్ గా ఎవరైనా అపాయింట్ చేస్తే వాళ్ళు, తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్, బార్ కౌన్సిల్, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఒక మిగతా 4-5 మంది మెంబర్స్ కలిపి ఒక రీడ్రెసల్ సెల్ పెట్టేసి అక్కడ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అక్కడ అడ్వకేట్స్ పోయి అక్కడ సబ్మిట్ చేసే విధంగా, వాళ్ళు ఎంక్వైరీ చేసి అది కోర్టుకు రిఫర్ చేసే విధంగా, పోలీసుకు రిఫర్ చేసే విధంగా ఒకటి స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ జడ్జి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ జడ్జి కానీ ఆయన తరపున అపాయింట్ అయిన చైర్మన్ కానీ వాళ్ళుండి, అదేవిధంగా వాళ్ళ తరపున బార్ కౌన్సిల్ అంటే డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిగతా మెంబర్స్ కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అడ్వకేట్స్ సంబంధించిన ఏది ఉన్నా కూడా అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ జరిపిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ ద్వారా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ యాక్ట్కు సంబంధించి on any report made to the police by an advocate in respect to any offence mentioned in section 3(4) of the act committed against him, the police may, if deemed necessary, provide him protection for such period and in such manner as may be prescribed. అంటే అధ్యక్ష, ఈ చట్టం ద్వారా ఒకవేళ అడ్వకేట్స్ ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటే అగైన్స్ ది పర్సన్స్ who were committed an offence, వాళ్ళకు అడ్వకేట్స్ కు పోలీస్ రక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టంలో పొందుపరిచిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈరోజు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆలోచన చేసి వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆల్రెడీ ఇక్కడ కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అధ్యక్ష. సో అవన్నీ కూడా క్రోడీకరించి అడ్వకేట్స్ తో ఇది ముఖ్యంగా ఇది డ్రాఫ్ట్ బిల్ తయారు చేసిన తర్వాత మనం పబ్లిక్ డొమైన్ లో పెట్టి చాలా మంది అడ్వకేట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు. సో అడ్వకేట్స్ ఒపీనియన్స్ కూడా పొందుపరిచి అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ సందర్భంగా. అదేవిధంగా అడ్వకేట్స్ కి సంబంధించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్న అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని సూచనలు అధ్యక్ష. ఈరోజు there has been persistent demands from the individual advocates and bar association in the state of Telangana to enhance the sum assured amount towards health insurance and towards accidental insurance policies, and also to provide such insurance benefits to all the advocates who are enrolled on the rolls of the Bar Council of Telangana and who are not having sufficient practice and earning capacity. అంటే అధ్యక్ష, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఆ అమౌంట్ సరిపోతలేదు, ఎరాన్ చేయాలని చెప్పేసి కూడా అడ్వకేట్స్ అంటే తరపున నేను ఈరోజు మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా దేర్ ఈజ్ ఆల్సో consistent demand and request from the advocate and bar association in the state to provide stipend financial assistance to the newly enrolled advocates as is being done in other states to encourage and motivate young advocates to sustain in the ప్రొఫెషన్ అధ్యక్ష. ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటుంటారు అధ్యక్ష, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు అధ్యక్ష. కాబట్టి మనము కొన్ని రాష్ట్రాలలో ఈ స్టైపెండ్ అనేది అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొన్ని ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి అధ్యక్ష. మనం కూడా ఇక్కడ గౌరవ పెద్దలు ఎల్ఏ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వారు కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామన్నా తీసుకెళ్లి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది స్టైపెండ్ అనేది జూనియర్ అడ్వకేట్స్ అయితే అట్లీస్ట్ ఫర్ 5 years
ఫ్రమ్ ది డే ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి ప్రాక్టీస్లోకి వచ్చినప్పటి నుంచి ఒక 5 years లోపన్న వాళ్లకు ఈ స్టైపాండ్ ఇచ్చే విధంగా మనం కొన్ని సూచనలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా several new court complexes have been established by the government of Telangana into such newly constituted bar associations who are needy to establish independent library and other activities in their bar associations అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష మనము మన ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా కొత్త బిల్డింగ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష, కొత్త కోర్ట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు రంగారెడ్డి కోర్టు ఉంది అధ్యక్ష, ఇప్పుడు రంగారెడ్డి కోర్టు విడిపోయి మల్కాజ్గిరి అయింది, కూకట్పల్లి అయింది, అదేవిధంగా రాజేంద్ర నగర్, ఇట్లా డిఫరెంట్ కోర్ట్స్గా డివైడ్ అయినాయి, డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి, కొత్త కోర్ట్ కాంప్లెక్సెస్ కడతా ఉన్నాం. కానీ అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ లేక చాలా మంది కొత్త అడ్వకేట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ టు అప్డేట్ దేర్ లీగల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ టు బి అరేంజ్డ్ పీరియాడికల్ అధ్యక్ష. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఈరోజు జ్యుడిషియల్ అకాడమీ ఉంది అధ్యక్ష. అంటే జడ్జెస్కు ట్రైన్ చేయడానికి జ్యుడిషియల్ అకాడమీ ఉంది అధ్యక్ష. కానీ అడ్వకేట్స్, కొత్తగా వచ్చిన అడ్వకేట్స్ కి ట్రైన్ చేయడానికి ఎలాంటి అకాడమీ లేదు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తా ఉన్న అధ్యక్ష. అడ్వకేట్స్ అందరి తరఫున ఈరోజు మనం 100 ఎకరాలల్లో కొత్తగా హైకోర్టు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తా ఉన్నాం. అక్కడ ఒక లా అకాడమీ కూడా పెట్టి అక్కడ కొత్తగా వచ్చే అడ్వకేట్స్ కి కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు అధ్యక్ష, సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. ఆ సీనియర్ అడ్వకేట్స్ అందరినీ వాళ్ళతో టైం తీసుకొని ఆ సీనియర్ అడ్వకేట్స్ తోనా కొందరు రిటైర్డ్ జడ్జెస్ తోనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే ఎట్లా హౌ టు కండక్ట్ ద కేసెస్ అనే విషయం మీద అడ్వకేట్స్ ఒక మంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక లా అకాడమీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అది చాలా వెరీ నీడ్ అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది కొత్తగా వస్తున్న అడ్వకేట్స్ డైరెక్ట్ పోయి చాలా మంది సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేయకుండానే కోర్టులలో పోయి కేసెస్ అటెండ్ అవుతా ఉన్నారు. దానివల్ల కొందరు క్లయింట్లకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ లా అకాడమీ అనేది ఇప్పుడు ఎట్లాగో 100 acres లో మనం కోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తా ఉన్నాం కాబట్టి అందులో ఈ లా అకాడమీ ఏర్పాటు చేసి కొత్తగా వచ్చే అడ్వకేట్స్ కు ట్రైన్ చేస్తే, ఎక్స్పర్ట్స్ తో ట్రైన్ చేస్తే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో మంచి ప్రభుత్వం పరంగా కానీ, ప్రభుత్వం తరపున కానివ్వండి, ప్రైవేట్ గా క్లయింట్స్ తరపున కానీ వాదించే మంచిగా వాదించి కేసులు వినే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఈరోజు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కి సంబంధించి ఈ యాక్ట్ లో కొన్ని రూల్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. రూల్స్ మేము ఫ్రేమ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ రూల్స్ లో ఇంకా చాలా విషయాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ అధ్యక్ష. నేను ఈరోజు ఈ సభ ద్వారా బయట అడ్వకేట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు మీ రక్షణ కోసం ఆలోచన చేసి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడ్వకేట్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ రక్షణ విషయంలో ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారు చెప్పారు, అడ్వకేట్స్ కు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని క్లయింట్ల వల్ల జరుగుతుండొచ్చు, కొన్ని తప్పిదాలు అడ్వకేట్స్ వల్ల జరుగుతుండవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మాత్రం క్లయింట్స్ వాళ్ళు కేసు ఓడిపోయినప్పుడు లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాలలో సడన్ గా జడ్జెస్ తీసుకున్న నిర్ణయాలను కూడా అడ్వకేట్స్ మీదకి తోసేసి అడ్వకేట్స్ ను నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్స్ రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఈ యాక్ట్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి కొందరు అడ్వకేట్స్ పాదయాత్రగా వస్తే నేను మిగతా శాసనసభ్యులు మా వంశీకృష్ణ ఉన్నాడు ఇక్కడ అచ్చంపేట, తర్వాత అదేవిధంగా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముగ్గురం కూడా ఆ రోజు పోయి వాళ్ళకి చెప్పి తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి కల్పించి యాక్ట్ తీసుకొస్తాము, ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్ రెడీగా ఉందని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన విధంగానే ఈ మధ్య కాలంలోనే ఒక రోజు సెక్రటరేట్ లా ఒక 15 days బ్యాక్ అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారి గురించి నేను ఈరోజు ఒక విషయం గొప్పగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది గతంలో చెప్తా ఉండే ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఉండాలి, టైమింగ్ ఉండాలి అని చెప్పేసి. ఈ ఇన్సిడెంట్ విషయంలో అధ్యక్ష మొన్న ఒకరోజు అడ్వకేట్స్ అందరు పాదయాత్రకు వచ్చారు, చాలా మంది నిరసన యాక్ట్ అడగడానికి అని చెప్పేసి అడ్వకేట్స్ అంతా హైదరాబాద్కు రీచ్ అయ్యారు అధ్యక్ష. దాదాపు ఒక 400-500 అడ్వకేట్స్ ఉన్నారు ఆ రోజు.
ఆ రోజు నేను అందరు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు, 4 o'clock సెక్రటరేట్ వస్తారని చెప్తే నేను సెక్రటరేట్కి పోయిన అధ్యక్ష, వితౌట్ అపాయింట్మెంట్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అప్పటికే ఆ రోజు నక్సలైట్స్ కొందరు వాళ్ళు సరెండర్ అయినారు, వాళ్ళతో మీటింగ్ ఉంది. దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు అన్నా కూడా నేను పోయినెంబడే ఏమోదో వచ్చినాం అన్నాడు సార్. పోయినెంబడే అన్న ఇది అడ్వకేట్స్కి సంబంధించింది, మనం గతంలో ప్రామిస్ చేసుకున్నాము, ఆల్రెడీ అడ్వకేట్స్ అందరూ పాదయాత్రగా ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళని ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పిందే తడుగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా నాకు ఈ రివ్యూ మీటింగ్ ఉంది, రివ్యూ అయినాక కలుద్దాం, అడ్వకేట్స్ని పిలవండి అని చెప్తే నేను ఆ రోజు దాదాపు 3 గంటలు జిహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ జరిగింది అధ్యక్ష. తదనంతరము ముఖ్యమంత్రి గారు అడ్వకేట్స్ను కలిసి ఒక్కొక్కరితో కలిసి మాట్లాడి ఆ రోజే చెప్పడం జరిగింది, తప్పకుండా వచ్చే సెషన్లో క్యాబినెట్లో పెట్టిన తర్వాత వచ్చే సెషన్లో ఈ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినందుకు ఈరోజు సందర్భంగా కూడా ఆ రోజు టైం ఇచ్చి ముఖ్యంగా టైం ఇచ్చి మాకు అడ్వకేట్స్ అందరినీ కూడా ఆ రోజు కలిసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు అడ్వకేట్స్ ఎంటైర్ అడ్వకేట్స్ అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని అయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి స్టార్ట్ చేస్తే హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తాలూకా కోర్ట్స్, ఈ విధంగా ట్రిబ్యునల్స్, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్బిట్రేషన్ కోర్ట్స్, ఎన్నో కోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకొని యునెస్కో లాంటి సంస్థలు కూడా ఎన్నో న్యాయ కోర్టుల గురించి ఎప్పటికప్పుడు మన దేశం కూడా భాగస్వామ్యమై మన దగ్గర ఏ విధంగా ఉండాలి న్యాయ వ్యవస్థ అన్నది కూడా సూచనలు సలహాలు తీసుకొని తద్వారా ఒక పటిష్టమైనటువంటి చట్టం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా నేను చూశాను అధ్యక్ష. హైకోర్టులో తను నల్లకోట వేసుకొని తను చాలా వేగంగా వెళ్తున్న సందర్భాన్ని కూడా ఇప్పటి కూడా నా కళ్ళెదుట గుర్తొస్తుంది. ఎందుకంటే నా క్లాస్మేట్ యొక్క సోదరుడు శ్రీధర్ బాబు, వాళ్ళన్న నా క్లాస్మేట్ అమెరికాలో ఉన్నాడు, తను MBA క్లాస్మేట్స్. అప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. తను కూడా ఒక న్యాయవాదిగా తను అంచెలంచెలుగా ఎదిగి ఒక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చినంటే ఆ న్యాయవాద వృత్తిలో ఉండడం మూలంగా కూడా అతనికి ఈ కేపబిలిటీస్ వచ్చినాయని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు కూడా న్యాయవాద వృత్తిలో ఉండి ఎన్నో సమస్యలు మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ వరకు కూడా ఎంతో మంది మన శాసనసభలో కూడా న్యాయవాదులు, మన పార్టీ తరఫున కూడా ఎంతో మంది న్యాయవాదులు ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ కోర్టులలో వర్క్ చేస్తాం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మన రాష్ట్రంలో మర్చిపోలేని సంఘటన అంటే శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం మంత్రి లోపల వామంచలం లేపినటువంటి హత్య, అడ్వకేట్స్ హత్య అధ్యక్ష. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, తాలూకాలలో కూడా అధ్యక్ష, మా పరిగిలో కూడా దానికి సంబంధించిన నిరసన మా పరిగి బార్ అసోసియేషన్ తరఫున కూడా నిరసన తెలపడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ఎంతో మంది న్యాయవాదులను కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క చట్టం అనేది చాలా విస్తృతంగా ఉంటుంది అధ్యక్ష. కామన్ పర్సన్స్, సాధారణ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వాదించుకోవాలంటే వాదించుకోలేదు అధ్యక్ష. కాబట్టి ఒక అడ్వకేట్ అనేది అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి నేరస్తులను మనం శిక్ష వేయాలంటే కూడా మంచి న్యాయవాదులు అవసరం అధ్యక్ష. అలాంటి న్యాయవాదులకు ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన తెలంగాణ శాసనసభ పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు వాళ్ళు గత సంవత్సరంలోనే వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క చట్టాన్ని చేయడం లోపల మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఈ యొక్క సభ లోపల ఈరోజు పెట్టడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అదేవిధంగా అభిషేక్ సింగ్ మను గారు కూడా మనం 2 సార్లు, తను కూడా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, తనను కూడా మనం 2 సార్లు రాజ్యసభకు మొన్ననే ఏకగ్రీవంగా కూడా మనం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష. తను కూడా మన పార్టీకి సంబంధించిన ఏఐసిసికి సంబంధించిన ఎన్నో అంశాలు అధ్యక్ష. నా సహచర శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ శాఖనే ఒక చిత్తు కాగితంగా రాజీనామా చేసి వెళ్ళిపోయినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ యొక్క తెలంగాణ శాసనసభ నుంచి శాశ్వతంగా వాళ్ళు సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. 2014లో చాలా తక్కువ మంది శాసనసభ్యులు నాతో పాటు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష.
నేనున్నాను ఆ రోజు 14 శాసనసభలో. వాళ్ళని పూర్తిగా దారుణంగా అధ్యక్ష, వాళ్ళు చేయని తప్పుకు శిక్ష విధిస్తూ ఇదే శాసనసభ లోపల వాళ్ళిద్దరిని శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేస్తే రాహుల్ గాంధీ గారు స్వయంగా మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష, అభిషేక్ సింగ్ మను గారిని కలవాలంటే మేము వెళ్ళాం అధ్యక్ష. మేము వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమంతా కూడా వెళ్ళి అభిషేక్ సింగ్ గారి నివాసానికి వెళ్తే తను మనకు మంచి ఆర్డర్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ ఆర్డర్ని అమలు చేస్తే ప్రజల్లో అపఖ్యాతి పాలవుతాయన్న ఉద్దేశంతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మాకు ఒక 6 నెలల టైం ఉండేది అధ్యక్ష. 2014 అసెంబ్లీకి ముందే ముందస్తు ఎన్నికలుగా మన యొక్క శాసనసభ సభ్యత్వం కూడా 6 నెలల ముందే రద్దు చేసి ఆ రోజు దొంగదారిన ప్రభుత్వాన్ని 2018లో ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. లేకపోతే 6 నెలల తర్వాత ఎన్నికలు జరిగినట్టే ఆ 2018 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తుండే అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు న్యాయాన్ని కూడా వాళ్లకు అనుగుణంగా వాళ్ళు చేసుకోవడం అనేది చేయడం జరిగింది అధ్యక్ష. అందు గురించే మనం కూడా మంచి న్యాయవాదులను కూడా పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్న సందర్భం లోపల ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష అంటే హింసను నిషేధించడం అధ్యక్ష. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా మంది డాక్టర్స్, మన వంశీకృష్ణ గారు చెప్తుంటారు, డాక్టర్ గారు ఇప్పుడు. అట్లా అది హింస జరగకముందే దాన్ని మనం జరగకుండా చూసుకోవాలంటే ఈ చట్టం ఉంటే ఈ నేరస్తులు అనే వాళ్ళు భయపడతారు అధ్యక్ష. కాబట్టి ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా శిక్ష కూడా ఉండాలి అధ్యక్ష. వాళ్ళకు ఒక భయం ఉండాలి అధ్యక్ష, నేరస్తులకు కూడా ఒక భయం ఉండాలి. తెలంగాణ శాసనసభలో చట్టం చేశారు, ఇలాంటి ఏమైనా చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటది అన్న భయం నేరస్తులకు ఉండాలంటే ఈ శిక్ష కూడా చాలా తీవ్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎవరైతే న్యాయవాదులు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ ఏదైతే ఉంటుందో, ఏ విధంగా అయితే న్యాయస్థానంలో పనిచేసే న్యాయ అధికారులకు ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో ఈ న్యాయవాదులకు కూడా అలాంటి రెస్పెక్ట్ అలాంటి హక్కులు ఉండే విధంగా కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అట్టి న్యాయస్థానం యొక్క అధికారిగా భావించవలను మరియు అట్టి న్యాయస్థానం యొక్క అధికారులకు గల అవే మర్యాదలు వీరికి కూడా ఇవ్వవలనని కూడా పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వివిధ స్థాయి లోపల రాష్ట్ర స్థాయి లోపల చీఫ్ జస్టిస్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరైతే జస్టిస్ ఉంటారో వాళ్ళు, అదేవిధంగా తాలూకా లెవెల్లో మరియు బార్ కౌన్సిల్లో ఉండేటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్స్, ఈ విధంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇది సక్రమంగా అమలు జరగడానికి కూడా చర్యలు తీసుకోవడం జరగడం అనేది సంతోషదాయకం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పరిశ్రమలు మనం గ్లోబలైజేషన్కు మన సరికొత్త ఆర్థిక విధానాలకు వెళ్ళిన తర్వాత అధ్యక్ష ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్బిట్రేషన్ అనేది జరుగుతుంది అధ్యక్ష, చాలా పరిశ్రమలకు సంబంధించింది. కాబట్టి యునెస్కో యొక్క తీర్మానం ప్రకారం మనం చాలా ఆర్బిట్రేషన్ కోర్టు కూడా మన హైదరాబాద్ లోపలనే ఆర్బిట్రేషన్ కోర్టు కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల ఇక్కడ చట్టాలు బాగుంటేనే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష, ఈ చట్టాన్ని ఈరోజు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మన తెలంగాణ శాసనసభలో తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణంగా ఈ యొక్క చట్టానికి ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదం తెలపాలని కూడా నా పక్షాన కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, తెలంగాణ న్యాయవాదులందరికీ కూడా ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే వృత్తిపరంగా వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఉన్నప్పుడు భౌతిక దాడులు ఇతరత్ర దౌర్జన్యం జరుగుతున్న సందర్భం లోపల వాళ్ళకు ప్రత్యేక రక్షణ లేదు అనేటువంటి ఒక అంశం అనేక సందర్భాల్లో మరి ఈ అంశం న్యాయవాదులుగా చాలామంది మా దృష్టికి తేవడం జరిగింది. మొన్న ఈ అంశం క్యాబినెట్లోకి వచ్చిన రోజు కూడా మరి క్యాబినెట్లో నేను మరి అదేవిధంగా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇద్దరం కూడా అడ్వకేట్ చదివినటువంటి LLB ఎన్రోల్డ్ అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళంగా ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించి ప్రభుత్వం ఒక మంచి ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళ రక్షణ తీసుకొస్తుంది. గతంలోనే డాక్టర్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళ వృత్తిపరంగా రక్షణకు సంబంధించి చట్టాలు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మళ్ళీ అదే వృత్తిపరంగా ఏదైనా సమస్య ఎదురైతే వాళ్ళ రక్షణకు సంబంధించి మరి అడ్వకేట్స్ అందరికీ కూడా ఈరోజు ఒక చట్టాన్ని మరి శాసనసభ వ్యవహారాల మంత్రిగా స్వయంగా న్యాయవాదిగా శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చినారు. అదేవిధంగా క్యాబినెట్లో అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం వృత్తిపరంగా న్యాయాన్ని పరిరక్షించే అంశం లోపల ఎదురయ్యేటువంటి సమస్యల్ని ఇతరత్ర ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారికి ఒక స్వీయ రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. తప్పకుండా గత చాలా కాలంగా ఈ అంశాన్ని
వివిధ సందర్భాల్లో వివిధ వేదికల్లో వెలువచ్చినటువంటి న్యాయవాదులందరూ కూడా ఇలా సంతోషంగా తెలంగాణ న్యాయవాదులందరూ కూడా, ఎందుకంటే నిన్ననే మనం ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక అంశాలను మనం చట్టాల రూపంలో చేసుకున్నాం, ఇలా గిగ్ వర్క్ చేసుకున్నాం. ఇంకా చాలా అంశాలను మనం ప్రజాపాలన ప్రభుత్వం లోపల ముందుకు తీసుకుపోయే సందర్భంలో ఇది కూడా ఒక మైల్ రాయిగా తెలంగాణ అడ్వకేట్స్ అందరికీ ఒక సేఫ్టీ, ఒక కవచం లాగా ఉండి